చదువుకుందాము. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము మొదటి నుండి కొన్ని వచనములు చదువుకుందాం. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము మొదటి నుండి కొన్ని వచనములు. అంతటా నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచి తిని, మొదటి ఆకాశమును మొదటి భూమియు గతించిపోయాను, సముద్రమును ఇక లేదు. మరియు నేను నూతనమైన యెరూషలేము అను ఆ పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరించబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగి వచ్చుట చూచి తిని, అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది. ఆయన వారితో కాపురముండును, వారాయన ప్రజలయుందురు. దేవుడు తానే వారి దేవుడయుండి వారికి తోడయుండును. ఆయన వారి కన్నులు ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. మరణము ఇక ఉండదు, దుఃఖమైనను ఏడ్పైనను వేదనైనను ఇక ఉండదు. మొదటి సంగతులు గతించిపోయినని సింహాసనములో నుండి వచ్చిన గొప్ప స్వరము చెప్పుట వింటిని. అప్పుడు సింహాసనాసీనుడైన వాడు, ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నానని చెప్పాను. మరియు ఈ మాటలు నమ్మకమును నిజమునైనవి గనుక వ్రాయమని నాతో చెప్పుచున్నాడు. పరిశుద్ధుడా, జీవం కలిగిన దేవా, జీవాధిపతి, స్తోత్రములు తండ్రి, వందనములు యేసయ్య. ఈ రీతిగా మరొకసారి ప్రభా మీ పరిశుద్ధ గ్రంథంలో నుండి కొన్ని వాక్యలేఖనాలు చదవటానికి ప్రభా నీవు కృప చూపించావు తండ్రి. ప్రభా యేసే, మేము వాక్యలేఖనాలు చదవగలిగిన వారముగా మాత్రమే ఉన్నాము కానీ ప్రభా యేసే వీటిని విరిచి వడ్డించవలసిన వాడవు నీవై ఉన్నావు ప్రభా. నీవే ప్రభా నన్ను మరుగు చేసుకొని ప్రభా కూడి వచ్చిన ప్రభా యేసే మా అందరితో మాట్లాడమని మేము కోరుచున్నాం తండ్రి. నీవు మాట్లాడుచుంటుండగా ప్రభా ప్రతి సంగతిని మేము పట్టుకోగలుగుతాం తండ్రి. మా కన్నులు తెరవండి, మా హృదయాలు తెరవండి మా గొప్ప దేవుడా. మా అంతరంగాలలో మీ నిత్య జీవపు మాటలు ప్రభా యేసే నాటబడి నూరంతలుగా ఫలించగలుగుటకు తండ్రి నీవే కృప చూపించమని కోరుకుంటూ ఈ చిన్న ప్రార్థన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాము. ఆమేన్. దయచేసి కూర్చోండి. అన్ని నామముల కన్నా ఉన్నతమైన నామము, ప్రశస్తమైన నామము ప్రభు అయిన యేసుక్రీస్తు అని ఘనమైన నామానికి మహిమ కలుగునుగాక. ఆమేన్. కూడి వచ్చిన సంఘానికి నా శుభములు. ఈ రీతిగా మరొకసారి దేవుని యొక్క మహాకృపను బట్టి మరి మనమంతా ఈ పునరుద్ధాన దినమందు దేవుని సన్నిధానంలో మరి మనం సజీవులుగా నిలబెట్టబడ్డాము. మరి దేవుని ఈ రీతిగా స్తుతించడానికి, ఆరాధించడానికి, మరి ఆయన్ని గణపరచడానికి గాను మరి దేవుడు కృప చూపించినాడు. మరొకసారి ఆయన నిత్య జీవపు మాటలు వినటానికి దేవుడు అవకాశం ఇచ్చినాడు. అటువంటి కృప చూపించిన మన దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. ఈ శుక్రవారము 27వ తారీఖున మనకి ఆఖరి శుక్రవారం అండి. ఆల్ నైట్ ప్రేయర్ ఉంటుంది. మరి రాత్రి 9 గంటల నుండి ఉదయం 4 గంటల వరకు మరి ఆల్ నైట్ ప్రేయర్ జరుగును. దయచేసి ఆ విషయాన్ని గమనించవలసిందిగా కోరుతా ఉన్నాను. 27వ తారీఖు రాత్రి 9 గంటల నుండి ఉదయం 4 గంటల వరకు ఖచ్చితంగా 9 మరి ప్రారంభించబడుతుంది. మరి 9 మనమంతా సమావేశమవుదాము. మరి దేవుని యొక్క మరి దీవెనలు, ఆశీర్వాదాలు మరి కూడికలో పాల్పంపులు పొందుట ద్వారా మరి పొందుకోవటానికి అవకాశం ఉంటుంది కనుక దయచేసి ఆ విషయాన్ని గమనించవలసిందిగా కోరుతా ఉన్నాను. ఈ ఉదయకాల సమయంలో స్కార్స్ మస్ట్ బి పర్మనెంట్లీ రిమూవ్డ్, గాయపు మచ్చలు పూర్తిగా తొలగించబడవలెను అనే అంశం మీద మాట్లాడాలని ఆలోచన కలిగి ఉన్నాను. గాయపు మచ్చలు పూర్తిగా తొలగించబడుట, స్కార్స్ మస్ట్ బి పర్మనెంట్లీ రిమూవ్డ్ అనే అంశం మీద మరి మాట్లాడాలని ఆలోచన కలిగి ఉంటుండగా దేవుడే సహాయం చేయనుగాక. ఆమేన్. ఇక్కడ మనం పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినట్లయితే మొదటి భూమి మొదటి ఆకాశము అవ్వ ఆదాముల కోసము అది సృజించబడింది. మొదటి భూమి మొదటి ఆకాశము అవ్వ ఆదాముల కోసం సృజించబడింది. అవ్వ ఆదాములు సృజించబడటానికి మునిపే దేవుడు మరి కావలసిన సమస్త సంగతులను దేవుడు సృజించుటను మనం చూడగలుగుతా ఉన్నాము. అవ్వ ఆదాములు వారు సృజించబడటానికి మునిపే వారికి అవసరమైన ప్రతి సంగతిని దేవుడు సృజించాడు. అవ్వ ఆదాములు సృజించబడటానికి మునిపే దేవుడు భూమిని, ఆకాశాన్ని సృజించాడు. అవ్వ ఆదాములు సృజించబడటానికి మునిపే మరి
దేవుడు తన నోటి మాట ద్వారా, ఆయన సృజించిన సమస్తాన్ని తన నోటి మాట ద్వారా సృజించినట్లు మనం చూడగలుగుతా ఉన్నాం. కనుక వారు సృజించబడటానికి మునిపే దేవుడు ఏం చేశాడు? వెలుగు కలుగును గాక అంటే వెలుగు కలిగింది. వారు సృజించబడటానికి మునిపే మరి పైనుండిన జలములు క్రిందుండిన జలములు వేరుపరచబడి ఆకాశ విశాలము కలుగునుగాక అంటే ఆ విధంగా పైనుండిన జలములు క్రిందుండిన జలములు వేరుపరచబడి ఆకాశ విశాలము సృజించబడింది. మరి అవ్వ ఆదాములు సృజించబడటానికి మునిపే దేవుడు ఆకాశములో సూర్యుడిని, ఆకాశములో చంద్రుడిని, ఆకాశములో నక్షత్రములను దేవుడు సృజించి ఉన్నాడు. మరి అవ్వ ఆదాములు సృజించబడటానికి మునిపే దేవుడు ఏం చేశాడు? భూమికి ఆజ్ఞ ఇచ్చున్నాడు. మరి విత్తనములు ఇచ్చే చెట్లు కానీ, ఫలములు ఇచ్చే చెట్లు కానీ, పువ్వులు పూసే చెట్లు కానీ వాటి జాతుల ప్రకారము ఉత్పత్తి చేయునుగాక అని చెప్పినప్పుడు భూమి అది ఆ ఆజ్ఞ ప్రకారము వాటి జాతుల ప్రకారము మరి విత్తనములు ఇచ్చే చెట్లు కానీ, పూలు ఇచ్చే చెట్లు కానీ, మరి ఫలములు కాసే చెట్లు కానీ ఉత్పత్తి చేయటం మనం చూడగలుగుతూ ఉండినాం. తర్వాత అవ్వ ఆదాములు సృజించబడటానికి మునిపే ఆకాశ పక్షులు సృజించబడ్డారు. ఆకాశ పక్షులు సృజించబడ్డాయి. అవ్వ ఆదాములు సృజించబడటానికి మునిపే భూజంతువులు, మరి భూమి మీద నడిచే జీవులే కానీ, పాకే జీవులే కానీ సమస్తము సృజించబడ్డాయి. అవ్వ ఆదాములు సృజించబడటానికి మునిపే మరి నీటిలోని ప్రతి జలచర్మములు సృజించబడినట్లు మనం చూడగలుగుతూ ఉండినాము. అవ్వాదములు సృజించబడటానికి మునిపే దేవుడు ఏం చేశాడు? ఈ భూమి మీద ఒక తోటను వేశాడు. ఆ తోటను ఏదేను అని పెట్టడం మనం చూడగలుగుతా ఉన్నాం. ఏదేను అని పేరు పెట్టడం మనం చూడగలుగుతూ ఉండినాం. ఆఖరిగా దేవుడు ఏం చేశాడు? మరి అవ్వాదములను మరి నరులను సృజించున్నాడు. తన పోలికలో తన స్వరూపంలో నరులు సృజించబడటాన్ని మనం చూడగలుగుతూ ఉండినాము. కనుక దేవుని యొక్క ఆలోచనలు మనం చూసినట్లయితే మానవుని యొక్క ఆలోచనల కంటే ఉన్నతమైన ఆలోచనలు కలిగినట్లుగా మనం చూడగలుగుతూ ఉండినాము. మానవులుగా మనమైతే మరి అల్పమైన జ్ఞానము కలిగిన వారమై ఉన్నాము, మరి పరిమితి జ్ఞానము కలిగిన వారమై ఉన్నాము. కానీ మన దేవుడైతే ఆయన అనంతుడై ఉన్నాడు. హల్లెలూయా! సర్వ జ్ఞానము కలిగిన దేవుడై ఉన్నాడు. మొదటి దినము నుండి ఆఖరి దినం వరకు ఏం జరుగునో సమస్త సంగతులు ఆయన చూడగలిగిన దేవుడై ఉన్నాడు. కనుక ఆయన క్రొత్తగా నేర్చుకోవలసిన సంగతి అంటూ ఏది లేదు. ఆయనకు సమస్త సంగతులు ఆయనకి ప్రతిదీ ఆయన ఎరిగి ఉన్నాడు. కనుక ఇక్కడ ఆయన సృష్టి ద్వారా మనం ఆయన ఎటువంటి మరి గుణలక్షణము, ఎటువంటి ఆలోచన కలిగి ఉన్నాడో చాలా స్పష్టంగా మనకి అర్థమవుతూ ఉన్నది. మరి కొన్నిసార్లు మనం వాక్యాన్ని ధ్యానించినప్పుడు, కొన్నిసార్లు వాక్యలేఖనాలు చదువుతున్నప్పుడు దేవుడు ఎటువంటి ఆలోచన కలిగి ఉన్నాడో, ఎటువంటి మరి ప్రణాళికను కలిగి ఉన్నాడో మరి తేటగా కొన్నిసార్లు మనకి అర్థం కాకపోవచ్చు. మరి వాక్యలేఖనాలు చదివినప్పుడు అర్థం కాని కొన్ని సంగతులు ప్రకృతిని గమనించినప్పుడు ఆ సంగతులు తేటపరచబడతాయి. ఎందుకంటే దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క ఆలోచన ప్రకృతి ద్వారా వ్యక్తపరిచున్నాడు. అందుకే ప్రవక్త ఎక్కువగా నేను సమస్త సంగతులు మరి ప్రకృతి ద్వారా దేవుడు ఎటువంటి ప్రణాళిక కలిగి ఉన్నాడు, ఎటువంటి ఆలోచన కలిగి ఉన్నాడు, ఎటువంటి ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు, ఆయన యొక్క మరి ఆ విధానాలు ఏమై ఉన్నాయి అనేది నేను ప్రకృతి నుండే నేర్చుకుంటా ఉన్నాను అని చెప్పటం, అనేక వర్తమానాల్లో చెప్పటం మనం చూడగలుగుతూ ఉన్నాము. అందుకే ఆ ప్రకృతి నుండే ఆయన వర్తమానాలు బోధించేటప్పుడు అనేకమైన ఉదాహరణలు తీసుకుంటూ ఉండేనాడు. కనుక ఆయన విధానాలు మరి ఆయన విమోచన ప్రణాళిక ఆకాశంలో వ్యక్తపరచబడింది. ఆఖరికి చెట్లలో మనం చూసినట్లయితే మరి పునరుద్ధానానికి సంబంధించిన ఆ ప్రక్రియ కనిపిస్తూ ఉంటుంది. ఆయన ఆలోచన, ఆయన విధానాలు, ఆయన యొక్క ప్రణాళికలు, ఆయన యొక్క సంకల్పం అనేది మరి ప్రకృతి ద్వారా వ్యక్తపరచడం మనం చూడగలుగుతూ ఉండినాము. కనుక ఇక్కడ మనం గమనించినట్లయితే మనం మత్తయి సువార్త 19వ అధ్యాయము 28వ వచనానికి మనం వెళ్దాం. యేసు వారితో ఇట్లా నేను
ప్రపంచ పునర్జన్మందు మనుష్య కుమారుడు తన మహిమ గల సింహాసనం మీద ఆసీనుడై ఉండునప్పుడు నన్ను వెంబడించిన మీరును 12 సింహాసనముల మీద ఆసీనులై ఇశ్రాయేలు 12 గోత్రముల వారికి తీర్పు తీర్చుదురు. ఇక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తన శిష్యులతో స్వయంగా చెప్పుచున్న మాటలు ఇవి. దేని గురించి మాట్లాడుతూ ఉన్నాడు అంటే, మరి ఈ యొక్క ప్రపంచ పునర్జన్మందు మనుష్య కుమారుడు తన మహిమ గల సింహాసనం మీద ఆసీనుడై ఉండినప్పుడు నన్ను వెంబడించిన మీకు 12 సింహాసనాలు వేయబడతాయి. ఆ 12 సింహాసనాల మీద మీరు కూర్చుంటారు. మీరు ఇశ్రాయేలీయులను మరి తీర్పు తీరుస్తారు అని ఇక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చెబుతూ ఉండినారు. ఇక్కడ పునర్జన్మ అనే మాటను గమనించండి. ఇంగ్లీష్లో రీజనరేషన్, పునర్జన్మ, రీజనరేషన్ అంటే తిరిగి జన్మించుట అని అర్థము. రీజనరేషన్ అంటే తిరిగి జన్మించుట అని అర్థము. రీజనరేషన్ అంటే తిరిగి సృజించబడుట అని అర్థము. రీజనరేషన్ అంటే మరి దేవునికి నాజీరు చేయబడిన ఒక ఆత్మ అనుగ్రహించబడటం. రీజనరేషన్ అంటే మరి పూర్వపు స్థితికి పునరుద్ధరించబడుట అని అర్థం. ఈ అర్థాలన్నీ వస్తాయి. రీజనరేషన్ అంటే, పునర్జన్మ అంటే ఈ అర్థాలన్నీ వస్తాయి. ఇక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు దేని గురించి మాట్లాడుతూ ఉన్నారంటే, ఈ భూమి యొక్క తిరిగి జన్మించిన అనుభవం పొందుకుంటుంది, ఈ భూమి తిరిగి జన్మించిన అనుభవం పొందుకుంటుంది అని తన శిష్యులతో చెప్పటం మనం చూడగలుగుతూ ఉండినాము. తన శిష్యులతో ఈ మాటలు చెప్పే సమయానికి ఏ మానవుడు తిరిగి జన్మించిన అనుభవాన్ని పొందుకోలేదు. ఏ మానవుడు తిరిగి జన్మించిన అనుభవం పొందుకోలేదు. మొదటిసారి మానవుడు మరి తిరిగి జన్మించిన అనుభవాన్ని ఎప్పుడు పొందుకున్నాడు? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన శరీరధారిగా మన కోసం ఆయన దిగి వచ్చాడు. ఆయన మన స్థానంలో మరి నిలబడ్డాడు. మన విమోచకుడిగా, మన రక్షకుడిగా, మన సమీప బంధువుడిగా, మన రక్త సంబంధిగా మన స్థానంలో ఆయన నిలబడ్డాడు. ఆయన నిలబడి మన కోసం ఆయన హేళన చేయబడ్డాడు, మన కోసం ఆయన అవమానపరచబడ్డాడు, మన కోసం ఆయన దూషించబడ్డాడు, మన కోసం ఆయన కొరడాలతో కొట్టబడ్డాడు, మన కోసం ఆయన ముళ్ళ కిరీటాన్ని ధరించుకొని ఉన్నాడు, మన కోసము ఆ కలువరి సిలువలో మరి సిలువ మీద వేలాడదీయబడ్డాడు, చేతులలో కాళ్ళలో శీలలతో కొట్టబడ్డాడు, మన కోసం ఆ కలువరిలో మరి రక్తాన్ని కార్చాడు, ప్రాణాన్ని పెట్టాడు. ప్రాణాన్ని పెట్టడం మనం చూడగలుగుతూ ఉండినాం. ఆయన మన కోసము మరణించి ఉన్నాడు. మరణించిన తర్వాత 3వ రోజు ఆ మరణం నుండి తిరిగి లేచాడు. 3వ రోజు మరణం నుండి తిరిగి లేచి ఆయన పరలోకానికి ఆరోహణమై వెళ్ళాడు. పరలోకానికి ఆరోహణమై వెళ్ళి మరి వెళ్ళటానికి మునిపే నేను మిమ్మల్ని ఒంటరిగా విడిచిపెట్టను కానీ నేనే ఆదరణకర్తగా వస్తానని వాగ్దానం చేశాడు. వాగ్దానం చేసిన విధంగానే ఆయన ఆదరణకర్తగా పరిశుద్ధాత్మగా దిగి వచ్చాడు. మరి మీరు ఆ పరిశుద్ధాత్మతో నింపబడటానికి గాను మీరు యెరూషలేము పట్టణంలోనే నిలిచి ఉండండి అని అక్కడ ఆదిమ సంఘానికి చెప్పాడు. యోవేలు గ్రంథంలో మీకు ఇవ్వబడిన వాగ్దానము వాస్తవతగా మార్చబడే గడియ వచ్చింది కనుక మీరు యెరూషలేములోనే ఉండి కనిపెట్టండి, ఏక మనస్సుతో ప్రార్థన చేయండి, ఏక ఆత్మతో ప్రార్థన చేయండి అని వారికి చెప్పినప్పుడు వారి పనులన్నీ పక్కన పెట్టేశారు. ఇదిగో మేము మాకు పలానా వ్యాపారం ఉంది అని ఎవరు అనుకోలేదు, మాకు పలానా బాధ్యత ఉన్నది అని ఎవరు అనుకోలేదు. కానీ మరి దేవుడు ఆజ్ఞ ఇచ్చిన విధంగా వారు యెరూషలేములోనే నిలిచి ఉన్నారు. వారు పైనుంచి దిగి వచ్చి ఆ శక్తి కొరకు వారు ఎదురు చూస్తూ ఉండినారు. ఎదురు చూసినప్పుడు మరి ఆ మేడ గదిలో ప్రార్థన చేస్తూ ఉంటుండగా మరి వారి మధ్యకు మరి ఏ దేవుడైతే, ఏ ప్రభు అయిన యేసుక్రీస్తు వారైతే పరలోకానికి ఆరోహణమై వెళ్ళాడో ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు వారే అగ్నిస్తంభముగా దిగి వచ్చాడు.
హల్లెలూయా. ఆయన వచ్చింది ఆయనే అని ఎలా చెప్తారండి అంటే, ఇదే అగ్నిస్తంభము పౌలు గారికి కూడా ప్రత్యక్షమైంది. పౌలు గారికి ఆ దమస్కు వెళ్ళే మార్గంలో ప్రత్యక్షమైనప్పుడు మరి పౌలు గారు ఆ యొక్క మరి మేఘస్తంభాన్ని చూసి మరి ప్రభువా నీవు ఎవరు అని అడిగినప్పుడు, నీవు హింసించుచున్న యేసును అని చెప్పాడు. కనుక అక్కడ పౌలుకి ఏ అగ్నిస్తంభం అయితే ప్రత్యక్షమైందో అదే అగ్నిస్తంభము మేడ గది మీద దిగి రావటం మనం చూడగలుగుతూ ఉండినాం. ఆ అగ్నిస్తంభము తనను తాను మరి అగ్ని నాలుకలుగా విభాగించుకున్నప్పుడు అక్కడ మొట్టమొదటిసారి మానవుడు మరి పరిశుద్ధాత్మ ద్వారా తిరిగి జన్మించిన అనుభవాన్ని పొందుకొని ఉన్నాడు. కనుక ఆ తిరిగి జన్మించిన అనుభవం గురించి ఇంకా మానవుడు ఆ అనుభవం పొందుకోలేదు. ఇక్కడ మానవుడు ఏ విధంగా తిరిగి జన్మించే అనుభవాన్ని పొందుకుంటాడో ఈ భూమి కూడా అదే విధంగా తిరిగి జన్మించిన అనుభవం పొందుకుంటుంది అని ఇక్కడ యేసుక్రీస్తు వారు చెప్తా ఉన్నారు. యేసుక్రీస్తు వారు ఎప్పుడు చెప్తా ఉన్నాడు? ఆయన ఇంకా శరీరధారిగా ఈ లోకంలోనే ఉన్నాడు, శిష్యులతో మాట్లాడుతూనే ఉన్నాడు. ఇదిగో ఈ భూమి తిరిగి జన్మించనై ఉన్నది. మానవుడు ఏ విధంగా తిరిగి జన్మించిన అనుభవం పొందుకోనై ఉన్నాడు, ఈ భూమి కూడా తిరిగి జన్మించనై ఉన్నది అని శిష్యులతో చెప్తా ఉన్నాడు. ఇంకా అప్పటికి యేసుక్రీస్తు వారు మన కోసం మరణించలేదు, అప్పటికి ఇంకా యేసుక్రీస్తు వారు ఆ కలువరి శిలువలో రక్తాన్ని కార్చలేదు, మరి ఆయన పునరుద్ధానం చెందలేదు, మరి పరలోకం నుండి మరి ఆయన పరిశుద్ధాత్మగా దిగి రాలేదు. ఇంకా ఆయన మరి ఆ 3.5 సంవత్సరాల పరిచర్య జరిగిస్తానే ఉన్నాడు. ఈ మత్తయి సువార్త 19వ అధ్యాయంలో ఈ మాటలు చెప్పే సమయానికి. కనుక ఇక్కడ ముందుగానే ఆ తిరిగి భూమి కూడా మానవుడు ఏ విధంగా తిరిగి జన్మించిన అనుభవాన్ని పొందుకుంటాడో ఈ భూమి కూడా తిరిగి జన్మించే అనుభవం పొందుకుంటుంది. ఆ అనుభవం పొందుకున్నప్పుడు ఈ భూమి మీద దావీదు రాజ్యం నెలకొల్పబడుతుంది. ఈ భూమి మీద దావీదు సింహాసనం వేయబడుతుంది. ఆ సింహాసనం మీద నేను ఆసీనుడై ఉంటాను. అప్పుడు అపోస్తులతో చెప్తా ఉన్నాడు, నా సింహాసనంతో పాటు ఇంకో 12 సింహాసనాలు వేయబడతాయి. 12 మంది అపోస్తులకు 12 సింహాసనాలు వేయబడతాయి. వాళ్ళు మరి అపోస్తులు మరి తీర్పు తీర్చేది అన్యులకి తీర్పు తీర్చరు, కానీ అపోస్తులు ఎవరికి తీర్పు తీరుస్తారు? వారు ఇశ్రాయేలీయులకి తీర్పు తీర్చువారై ఉన్నారు. ఎందుకంటే అపోస్తులంతా మరి ఇశ్రాయేలు కనుక ఆ 12 మంది అపోస్తులు ఇశ్రాయేలీయులకే తీర్పు తీర్చునని ఇక్కడ చెప్పటం మనం చూడగలుగుతూ ఉండినాం. కనుక ఆ 12 మంది అపోస్తులు ఎప్పుడు వారికి సింహాసనాలు వేయబడతాయి, ఎప్పుడు ఈ యొక్క మరి సింహాసనాల మీద కూర్చొని ఎప్పుడు వారు తీర్పు తీరుస్తారు అంటే భూమి మొదటిగా తిరిగి జన్మించిన అనుభవం పొందుకొనై ఉన్నది. మనుష్యుడిగా మనం మనుష్యులు మరి దేవుని కుమారులుగా దేవుని కుమార్తెలుగా మనం ఏ విధంగా తిరిగి జన్మించిన అనుభవాన్ని పొందుకుంటామో అదే రీతిగా ఈ భూమి మీద పరిశుద్ధాత్మ కృమ్మరించబడనై ఉన్నది, పరిశుద్ధ అగ్ని కృమ్మరించబడనై ఉన్నది. మరి ఈ భూమి మీద పరిశుద్ధ అగ్ని కృమ్మరించబడినప్పుడు గమనించండి, సమస్త మానవ క్రమములన్నీ నాశనం చేయబడతాయి. అప్పుడు దావీదు సింహాసనము నెలకొల్పబడుతుంది, దావీదు రాజ్యము ఈ భూమి మీద స్థాపించబడుతుంది. అప్పుడు మీరు కూడా నాతో పాటు నన్ను వెంబడించినందుకు ఇశ్రాయేలీయులకి మీరు తీర్పు తీరుస్తారు అని ఇక్కడ యేసుక్రీస్తు వారు చెప్పడం మనం చూడగలుగుతూ ఉండినాం. ఇక్కడ మన పరిశుద్ధ గ్రంథంలో మనం గమనించినట్లయితే భూమి గురించి మాట్లాడినప్పుడు, లేదంటే సంఘం గురించి మాట్లాడినప్పుడు, లేదంటే ఏదన్నా దేశం గురించి మాట్లాడినప్పుడు స్త్రీతో పోల్చబడతా ఉన్నది, పురుషుడితో పోల్చబడటం లేదు. కానీ భూమి కానీ సంఘము కానీ ఏదైనా ఒక దేశము గురించి మాట్లాడినప్పుడు పరిశుద్ధ గ్రంథంలో
స్త్రీతో పోల్చబడుతుంది. ఎందుకండి స్త్రీతో పోల్చబడుతుంది? భూమి గురించి మాట్లాడినప్పుడు స్త్రీతో పోల్చబడుతుంది, దేశం గురించి మాట్లాడినప్పుడు స్త్రీతో పోల్చబడుతుంది, సంఘం గురించి మాట్లాడినప్పుడు స్త్రీతో పోల్చబడుతుంది. ఎందుకు స్త్రీతోనే పోల్చబడాలి, పురుషుడితో పోల్చబడొచ్చుగా అని మీకు సందేహం రావచ్చు. దాని వెనకాల దేవుని ఉద్దేశం ఉన్నది. స్త్రీ ఏ విధంగా మరి పురుషుని యొద్ద నుండి మరి ఆ యొక్క విత్తనాన్ని స్వీకరించగలదో, అదేవిధంగా సంఘము క్రీస్తు యొద్ద నుండి వాక్యపు బీజాలను స్వీకరించగలదు. స్త్రీ ఏ విధంగా పురుషుని యొద్ద నుండి మరి విత్తనాన్ని స్వీకరించగలదో, అదేవిధంగా మరి దేశం మరియు భూమి కూడా విత్తనాలు, భౌతికమైన విత్తనాలు స్వీకరించగలదు. దేశము కూడా అంతే, దేవుని యొక్క సువార్తను తీసుకోగలదు, దేవుని యొక్క వాక్య బీజాలను తీసుకొనగలదు. కనుక భూమి విత్తనాలను తీసుకోగలదు, సంఘము విత్తనాలను తీసుకోగలదు, దేశము విత్తనాలను తీసుకోగలదు. కనుక ఆ స్త్రీ తత్వపు ఆ గుణలక్షణము దేశములో కానీ భూమికి కానీ మరి సంఘానికి కానీ కనపడుచుంటున్నట్టుగా స్త్రీతో పోల్చబడటం మనం చూడగలుగుతూ ఉండినాం. గమనించండి, ఇక్కడ ఆ మొదటి భూమి అయినా కానీ మొదటి భూమి గురించి మాట్లాడినప్పుడు స్త్రీతోనే పోల్చబడతా ఉన్నది. మరి క్రొత్త భూమి, క్రొత్త ఆకాశం గురించి మాట్లాడబడినప్పుడు కూడా మరి స్త్రీతోనే పోల్చబడటం మనం చూడగలుగుతూ ఉండినాం. ఇక్కడ మనం గమనించినట్లయితే యోహాను, నేను క్రొత్త భూమిని, క్రొత్త ఆకాశాన్ని నేను చూస్తున్నాను అని ఇక్కడ ప్రకటన గ్రంథము 21వ అధ్యాయం 1వ వచనంలో చెప్తా ఉండినాడు. ఆయన యోహాను గారు పద్మాసు దీపంలో ఉన్నాడు. ఈ దర్శనాలు పొందుకునే సమయానికి పద్మాసు దీపంలో ఉన్నాడు. ఎందుకు పద్మాసు దీపంలో ఉన్నాడు? అది ఒక చెరసాల అయి ఉన్నది. పద్మాసు దీపం అనేది ఒక చెరసాల అయి ఉన్నది. అది ఒక అండమాన్ జైలు లాంటిది. మన భారతదేశానికి సంబంధించి అండమాన్ జైలు ఏ విధంగా ఉంది? అది ఒక దీవై ఉన్నది. అండమాన్ అనేది ఒక దీవై ఉన్నది. ఇక దాంట్లో జైల్లో పెడితే ఇక పారిపోవటానికి, ఆ దీవి నుండి పారిపోవటానికి ఎటువంటి అవకాశం లేదు. ఎందుకంటే చుట్టూతా సముద్రం ఉంటుంది. కొన్ని 100 మైళ్ళు ఈదుకుంటా రావాలి. మానవుడికి అటువంటి సమర్థత లేదు. 100 మైళ్ళు ఈదుకోవటం, ఒక 1/2 మైలు లేదంటే 2 మైళ్ళు ఈదగలడేమో, కానీ ఇన్ని 100 మైళ్ళు ఈదే అవకాశం లేదు. కనుక అండమాన్ జైలు ఏ విధంగా ఉన్నదో మన భారతదేశానికి సంబంధించి పద్మాసు దీపం కూడా అదే విధంగా ఇదివరకు రోజుల్లో మరి దేశానికి సంబంధించిన కరుడుగట్టిన నేరస్తులు దాంట్లో బంధించబడేవారు. మరి దేశానికి సంబంధించి విప్లవాన్ని మరి తీసుకువచ్చేవారు. వీళ్ళంతా మరి దోపిడీదారులు, హంతకులు, వీళ్ళంతా ఆ పద్మాసు దీపంలో బంధించబడటం మనం చూస్తూ ఉండినాం. అటువంటి పద్మాసు దీపంలో యోహాను గారు మరి ఖైదీగా ఉన్నాడు. ఎందుకు ఖైదీగా ఉన్నాడు అంటే దేవుని గురించిన సువార్త ప్రకటిస్తూ ఉండినాడు. సువార్త ప్రకటించినప్పుడు ఆ మత పెద్దలు ఏం చేశారంటే, అది యోహాను మీద మరి నేరాలు మోపారు. నేరాలు మోపినప్పుడు మరి శిక్ష విధించబడింది. శిక్ష విధించబడటం మరి ఎటువంటి శిక్ష పొందుకున్నాడంటే, మరి మరుగుచున్న నూనెలో 3 రోజుల పాటు మరి ఆ మరిగే నూనెలో పడివేయబడటానికి శిక్ష పొందుకున్నాడు. దేవుని యొక్క మహాకృపను బట్టి షడ్రకు, మెషకు, అబేద్నెగోలు ఏ విధంగా మరి అగ్నిగుండంలో పడద్రోయబడినప్పటికీ వారిని మరి మంట ఏ విధంగా తాకలేకపోయిందో, మంట యొక్క వాసన కూడా ఏ విధంగా వారిని తాకలేకపోయిందో, ఇక్కడ యోహాను, ప్రకటన గ్రంథం రాసిన యోహానును కూడా మరుగుచున్న నూనెలో వేయబడినప్పటికీ ఆయనకి ఏ హాని జరగలేదు. ఆయన చూసి ఆశ్చర్యపోయారు, భయపడిపోయారు. ఈయన ఒక మంత్రగాడు అయి ఉన్నాడని భావించి యోహాను గారిని తీసి ఎక్కడ పడేశారు? పద్మాసు దీపమే నీకు కరెక్టు, అక్కడి నుంచి ఇక నువ్వు జీవితంలో బయటికి రాలేవని మరి వారు భావించి అటువంటి పద్మాసు దీపంలో పడేశారు. అటువంటి పద్మాసు దీపంలో పడేసినప్పుడు దేవుడు అక్కడ కూడా బలంగా వాడుకుంటూ ఉండినాడు. మరి 2 సంవత్సరాల పాటు దర్శనం తర్వాత దర్శనం, దర్శనం తర్వాత దర్శనం, దర్శనం తర్వాత దర్శనం యోహానికి ఇస్తూ ఉన్నాడు. ఆ విధంగా దర్శనాలలో చూసిందే ఈ ప్రకటన గ్రంథం అయి ఉన్నది. 1 రోజు కాదు, 2 రోజులు కాదు, 3 రోజులు కాదు, 2 సంవత్సరాల పాటు దర్శనాలు ఇచ్చాడు యోహానికి.
ఆ దర్శనంలో చూసిన సంగతులన్నీ మరి రాసినప్పుడు అదే ప్రకటన గ్రంథం. కనుక ఆయన ఇక్కడ మనం చూసినట్లయితే ఈ యొక్క ప్రకటన గ్రంథం ఈ 21వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే క్రొత్త భూమి క్రొత్త ఆకాశాన్ని చూస్తున్నాను అని ఇక్కడ యోహాను రాస్తా ఉండినాడు. క్రొత్త భూమి క్రొత్త ఆకాశం అంటే ఏమిటి? దేవుడు పాత భూమిని నాశనం చేసేసి పాత ఆకాశాన్ని నాశనం చేసేసి వాటిని తీసేసి క్రొత్త భూమిని క్రొత్త ఆకాశాన్ని తీసుకురావటం లేదు, కానీ పూర్వపు స్థితికి ఈ భూమి ఈ ఆకాశం పునరుద్ధరించబడటై ఉన్నది. ఎటువంటి స్థితికి పునరుద్ధరించబడాలో, ఎటువంటి స్థితికి పునరుద్ధరించబడుతుందో మనకి తెలియాలి అంటే మొదట ఏ స్థితిలో ఉన్నదో మనం గుర్తెరగాలి. పూర్వపు స్థితికి పునరుద్ధరించబడటం, మరి క్రొత్త భూమి రావటం, క్రొత్త ఆకాశం రావటం అంటే పూర్వపు స్థితికి పునరుద్ధరించబడటం అని మనం ఎరిగినాం. పూర్వపు స్థితి ఏది? పూర్వపు స్థితి ఎవరైనా చూశారా అంటే మరి ఆదికాండంలో మోషే చూశాడు. ఆదికాండంలో మరి పాపము ఈ భూమి మీద లేనప్పుడు, ఈ భూమి మీద సాతాను యొక్క ప్రభావం లేనప్పుడు భూమి ఏ విధంగా ఉన్నదో, ఆకాశం ఏ విధంగా ఉన్నదో మోషే చూశాడు ఆదికాండం 1వ అధ్యాయంలో. ఆ పూర్వపు స్థితికి పునరుద్ధరించబడుటై ఉన్నది. యోహాను ప్రత్యక్షత పొందుకున్నాడు అంటే ఎక్కడో లేని, వాక్యంలో లేని ప్రత్యక్షత పొందుకోవటం లేదు. పూర్వపు స్థితికి భూమి పునరుద్ధరించబడింది. ఆ పూర్వపు స్థితి ఏంటి అంటే మోషే చూశాడు, మోషే ఆదికాండంలో రాశాడు అనే విషయాన్ని మనం ఇక్కడ గుర్తించవలసిన వారమై ఉన్నాం. కనుక ఇక్కడ ఈ క్రొత్త భూమి గురించి, క్రొత్త ఆకాశం గురించి ఇక్కడ యోహాను మాట్లాడుతూ ఉన్నాడు. ఏ సంగతుల తర్వాత మాట్లాడుతున్నాడో ఒకసారి గమనించండి. 21వ అధ్యాయంలో ఈ క్రొత్త భూమి క్రొత్త ఆకాశం వచ్చుటని నేను చూస్తూ ఉన్నాను అని మాట్లాడుతూ ఉన్నాడు. 20వ అధ్యాయం మనం చూసినట్లయితే మరి ఈ భూమి తీర్పు తేల్చబడటం గురించి రాయబడి ఉన్నది. క్రొత్త భూమి క్రొత్త ఆకాశం రావటానికి మునుపు ఏం జరుగుతుంది? ఈ భూమి మీద ఉండిన మృగము దహించబడుతుంది. ఆ మృగానికి నమస్కారం చేసేవాళ్ళు బోల్డ్ మంది ఉంటారు. ఆ మృగం యొక్క ముద్రను పొందుకునే వాళ్ళు బోల్డ్ మంది ఉంటారు. ఆ మృగానికి సాగిలు పడేవారు బోల్డ్ మంది ఉంటారు. వారందరూ మొదటిగా దహించబడాలి. దహించబడినప్పుడు వారు మరణిస్తారు. వారు నేరుగా పాతాళానికి వెళ్తారు. వారు మృగం యొక్క ముద్రను మృగం యొక్క ముద్రను పొందుకున్న వారు కానీ, మృగానికి నమస్కారం చేసిన వారు కానీ, మృగానికి సాగిలు పడిన వారు కానీ మరి పరలోకం వెళ్ళే అవకాశం లేదు. వారు నేరుగా పాతాళానికి వెళ్ళువారై ఉన్నారు. పాతాళానికి వాళ్ళు వెళ్తారు. ఆ తరువాత మరి సాతానుడు ఏం చేయబడతాడు? సాతానుడు మరి చెరసాల సంఖ్యలతో బంధించబడతాడు. 1000 సంవత్సరాల దాకా ఈ భూమి మీదకి రావటానికి అవకాశం లేని విధంగా సాతానుడు, అపవాది బంధించబడతాడు. ఆ తరువాత ఈ భూమి పూర్తిగా ప్రక్షాళన చేయబడిన తరువాత ఈ భూమి క్రొత్త భూమిగా మార్చబడనయ్యున్నది, క్రొత్త ఆకాశముగా మార్చబడనయ్యున్నది అనే విషయాన్ని మనం ఇక్కడ చూడగలుగుతూ ఉండినాము. కనుక క్రొత్త భూమి క్రొత్త ఆకాశము అంటే వాడబడని స్థితిలో ఉన్నది. ఇంకా క్రొత్తది అంటే వాడబడని స్థితికి వెళ్ళిపోయింది ఈ భూమి, ఈ ఆకాశము. మరి పాత స్థితిలో లేదు, క్రొత్త స్థితిలోనికి వెళ్ళిపోవటం మనం చూడగలుగుతూ ఉండినాము. అయితే ఆ క్రొత్త భూమి, ఆ క్రొత్త ఆకాశంలో సముద్రమే లేదని చెప్తా ఉన్నాడు యోహాను గారు. సముద్రమే లేదు. సముద్రము లేని స్థితికి వెళ్ళటం మనం చూడగలుగుతూ ఉండినాము. కనుక ఇక్కడ ఈ క్రొత్త భూమి క్రొత్త ఆకాశం గురించిన ప్రత్యక్షత కేవలం యోహాను గారికి మాత్రమే ప్రత్యక్షత ఇవ్వబడిందా అంటే యోహాను గారు కొత్త ప్రత్యక్షతను ఏం పొందుకోలేదు. అనేక వాక్య లేఖనాల్లో ఈ క్రొత్త భూమి గురించి, క్రొత్త ఆకాశం గురించి ప్రస్తావించబడింది. వాటికి సంబంధించి మనం యెషయా గ్రంథం
65 అధ్యాయం 17వ వచనంలో అక్కడ ప్రస్తావించబడింది. క్రొత్త ఆకాశం క్రొత్త భూమి గురించి యెషయా గ్రంథంలో కూడా ప్రస్తావించబడింది. ఒకసారి చూద్దాం. యెషయా గ్రంథం 65 అధ్యాయం 17వ వచనం. యెషయా గ్రంథం 65 అధ్యాయం 17వ వచనం. ఇదిగో నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని సృజించుచున్నాను, మునుపటివి మరుగుబడును, జ్ఞాపకమునకు రావు. క్రొత్త భూమి క్రొత్త ఆకాశాన్ని నేను సృజించుచున్నాను, మునుపటివి మరుగుబడును. అదేవిధంగా 66వ అధ్యాయంలో కూడా 66వ అధ్యాయం 22వ వచనం. నేను సృజించబో క్రొత్త ఆకాశమును క్రొత్త భూమియు లయము కాక నా సన్నిధిని నిలుచున్నట్లు నీ సంతతియు నీ నామమును నిలిచియుండును. ఇదే యెహోవా వాక్కు. నేను సృజించబో క్రొత్త ఆకాశమును క్రొత్త భూమి లయము కాక. ఇక్కడ మరలా ఆ క్రొత్త భూమి గురించి క్రొత్త ఆకాశం గురించి 65వ అధ్యాయంలో ప్రస్తావించబడింది. క్రొత్త భూమి క్రొత్త ఆకాశం గురించి 66వ అధ్యాయంలో కూడా క్రొత్త భూమి క్రొత్త ఆకాశం మరి గురించి ప్రస్తావించడం మనం చూడగలుగుతూ ఉండినాం. అదేవిధంగా క్రొత్త నిబంధనలో కూడా మరి యోహానికే కాకుండా మరి పేతురు గారికి కూడా ఆ సంగతిని గురించిన ప్రత్యక్షత ఇవ్వబట్టం మనం చూడగలుగుతూ ఉండినాం. 2 పేతురు 3వ అధ్యాయము 13వ వచనంలో రాయబడింది. 2 పేతురు 3వ అధ్యాయము 13వ వచనం. రెండో పేతురు అయినను మనం ఆయన వాగ్దానం బట్టి క్రొత్త ఆకాశం కొరకును క్రొత్త భూమి కొరకును కనిపెట్టుచున్నాము, వాటి యందు నీతి నివసించును. ఇక్కడ క్రొత్త భూమి క్రొత్త ఆకాశం అంటే మరి పాత భూమి నాశనం చేయబడి పాత ఆకాశం నాశనం చేయబడి పూర్తిగా తీసివేసి క్రొత్త ఆకాశాన్ని క్రొత్త భూమిని దేవుడు మరలా క్రొత్తగా సృజించడం అనేది లేదు. ఇక్కడ క్రొత్త భూమి క్రొత్త ఆకాశం అంటే పాతవే మరి నూతనమైన స్థితికి మార్చబడటాన్ని మనం ఇక్కడ చూడగలుగుతూ ఉండినాం. ఏ విధంగా మార్చబడుతుంది అంటే మరి వధువుగా మనం కొనుక్కోబడిన తర్వాత మరి ఏలియా పరిచర్య మోషే పరిచర్య 3.5 సంవత్సరాల పాటు ఉండనయ్యున్నది. వారి పరిచర్యలో 1,44,000 మంది మరి ఇజ్రాయేలీలు ఎన్నిక చేయబడిన వారు. మరి 12,000 చొప్పున ఒక్కొక్క గోత్రం నుండి 12 గోత్రాల నుండి 12,000 మంది రక్షించబడతారు. ఇక్కడ మీకు ఒక సందేహం రావచ్చు, ఏమండి ఇంకా వారు ఏ గోత్రానికి మరి సంబంధించిన వారు వారికి తెలుసా, వారు గుర్తిస్తారా? నేను పలానా గోత్రం, ఎన్నో సంవత్సరాల క్రితం కదా గోత్రం, ఈ గోత్రం వాళ్ళు ఆ గోత్రంలో పెళ్లి చేసుకోవచ్చు, ఆ గోత్రానికి సంబంధించి ఈ గోత్రం వాళ్ళు పెళ్లి చేసుకోవచ్చు. అసలు మరి గడిచిన 2000 సంవత్సరాలుగా ఇజ్రాయేలీలు వారి దేశంలోనే లేరు. కొంతమంది అమెరికాలో, కొంతమంది ఆఫ్రికాలో, కొంతమంది యూరోప్లో, కొంతమంది మరి రష్యాలో, కొంతమంది భారతదేశంలో ఇలా వలస వెళ్ళిపోయారు కదా. వాళ్ళ గోత్రాలు ఇంకా ప్యూర్గానే ఉన్నాయా అంటే ఆ గోత్రాలు వారి ఎవరు ఏ గోత్రానికి సంబంధించిన వారు మనుషులైన మనకు తెలియకపోవచ్చు, కానీ దేవుడికి తెలుసు. హల్లెలూయా. ఆయనకి సమస్త విషయాల్లో ఆయన ట్రాక్ ఆయనకున్నది కనుక ప్రతి గోత్రం నుండి 12,000 మందిని దేవుడు నిర్ణయించున్నాడు. ఆ నిర్ణయించబడిన వారు మరి మోషే పరిచర్యలో ఏలియా పరిచర్యలో వారు రక్షించబడనై ఉన్నారు. కనుక వారు కూడా రక్షించబడిన తరువాత మనం ఏ విధంగా పరిశుద్ధాత్మతో ముద్రించబడ్డామో వారు కూడా పరిశుద్ధాత్మతో ముద్రించబడతారు. పరిశుద్ధాత్మతో ముద్రించబడటం అంటే ఏంటి? మరి వాక్యముతో నింపబడటమే, వాక్యంగా మార్చబడటమే అయి ఉన్నది. హల్లెలూయా. ఈనాడు ఏలియా ఏ విధంగా వర్తమానం ఇచ్చి ఉన్నాడో అదే రీతిగా వారికి కూడా ఏలియా వస్తాడు, మోషే వస్తాడు, వారికి కూడా వర్తమానం ఇస్తాడు. ఆ వాక్యాన్ని బట్టి వారు జీవిస్తారు.
ఇదిగో మీరు సిలువ వేసింది మరి ఎవరినో కాదు కానీ మీరు ఎదురు చూస్తున్న క్రీస్తునే అని వారు బోధించినప్పుడు వారి యొక్క ఆచారముల నుండి వారు బయటకు వస్తారు. ఇక మీరు మరి బలి అర్పణలు అర్పించాల్సిన అవసరం లేదు. యేసుక్రీస్తు వారు మన కోసం ఒకసారే మరి శ్రేష్టమైన బలిగా అర్పించబడ్డాడు. ఆయన రక్తం క్రింద ఉండినప్పుడు మనకి రక్షణ కలుగుతున్నది. ఇంకా గొర్రెల యొక్క రక్తం క్రింద ఉండాల్సిన అవసరం లేదు, పశువుల యొక్క రక్తం క్రింద ఉండాల్సిన అవసరం లేదని ఏలియా మోషేలు బోధిస్తారు. అయితే ఈ కాలంలో మనం ఏ విధంగా అందరం అంగీకరించలే ఈ వర్తమానం. అన్యులందరికీ ఈ వర్తమానం ఇవ్వబడింది. అన్యులలో కొంతమంది మాత్రమే, అన్యులు ఎన్నిక చేయబడిన వారు మాత్రమే ఈ వర్తమానాన్ని అంగీకరించారు. మిగిలిన వారంతా వర్తమానాన్ని తిరస్కరించిన విధంగా అక్కడ 1,000,000 మంది ప్రజలు ఉన్నారు ప్రస్తుతానికి. అదే 1,000,000 మంది ఏలియా మోషే వచ్చినప్పుడు ఉన్నారు అనుకుందాం. ఆ 1,000,000 మందిలో ఎంతమంది అంగీకరిస్తారండి ఈ వర్తమానాన్ని అంటే 1,44,000 మంది అంగీకరిస్తారు. వారి ఆచారంలో నుండి బయటికి వస్తారు. ఆ పశువుల యొక్క రక్తం క్రింద నుండి బయటికి వస్తారు. ఆ యొక్క మరి గొర్రెల యొక్క రక్తం క్రిందకి బయటికి వచ్చి యేసుక్రీస్తు యొక్క రక్తం క్రింద వారు నిలబడతారు. వారికి ఏలియా మోషే బోధించిన వర్తమానాన్ని బట్టి వారు జీవించడం మొదలుపెట్టువారుగా ఉంటారు. అయితే వీరు అంగీకరించిన వర్తమానాన్ని బట్టి మిగిలిన వారంతా ఈ 1,44,000 మందిని ద్వేషించేవారిగా ఉంటారు. ఇప్పుడు ఈ లోక సంస్థలు శాఖలు మన వర్తమానం అంటే ఏ విధంగా ద్వేషమో, ఇదిగో ఈ పుస్తకాలు పట్టుకున్న వాళ్ళని అసలు దగ్గరికి రానియకండి అని సింపుల్గా చెప్పేస్తున్నారు మన గురించి. మన పట్ల ఏ విధంగా ద్వేషం ఉన్నదో వాళ్ళకు కూడా ఈ వర్తమానం, మోషే యొక్క వర్తమానం, ఏలియా యొక్క వర్తమానాన్ని అంగీకరించిన వారి పట్ల ద్వేషం మిగిలిన ప్రజలందరూ కలిగి ఉంటారు. రివర్స్లో వాళ్ళ మీద ఆల్రెడీ ఇలా పాపం చేయటాన్ని బట్టి మనం 2,000 సంవత్సరాల క్రితం నుండి మనం ఈ దేశంలో లేమని రివర్స్లో వీళ్ళు అసహించుకుంటారు. మళ్ళా మీరు అన్యుల బోధలోకే పడిపోయారని ఈ వర్తమానాన్ని అంగీకరించిన వారిని ద్వేషిస్తారు మిగిలిన ప్రజలంతా. ఇంకా మేము క్రీస్తు కోసం ఎదురు చూస్తున్నాం అనే బ్యాచ్ ఎక్కువ మంది ఉంటారు. అయితే ఈ 1,44,000 మంది రక్షించబడిన తర్వాత, పరిశుద్ధాత్మతో ముద్రించబడిన తరువాత వారు కూడా చంపబడిన తరువాత ఏలియా మోషేలు కూడా చంపబడతారు. ఇవన్నీ జరిగిన తర్వాత దేవుడు ఏం చేయనయ్యున్నాడు? ఈ భూమి మీదకి పరిశుద్ధ అగ్నిని క్రొమ్మరించనయ్యున్నాడు. పరిశుద్ధ అగ్నిని క్రొమ్మరించినప్పుడు ఈ భూమి మీద ఉండిన మానవ క్రమములన్నీ కాల్చబడతాయి. మృగం కాల్చబడుతుంది. మృగం యొక్క ముద్ర కలిగిన వారందరినీ వారంతా కాల్చబడతారు. ఈ లోక రాజకీయాలు కాల్చబడతాయి. సమస్తము కాల్చబడతాయి అనే విషయాన్ని మనం ఇక్కడ గుర్తించవలసిన వారమై ఉన్నాం. ఆ పరిశుద్ధ అగ్ని ఎంత లోతుగా వెళ్ళిద్దంటే భూమి యొక్క లోతుల్లోకి ఆ పరిశుద్ధ అగ్ని ప్రవేశించనై ఉన్నదనే విషయాన్ని మనం గుర్తించవలసిన వారమై ఉన్నాం. ఎందుకు భూమి యొక్క లోతుల్లోకి అని ఎందుకు అంటున్నారండి అంటే మనం ముందుకు వెళ్తూ ఉంటుండగా ఆ సంగతి చెప్తాను. పరిశుద్ధ అగ్ని ఏం చేస్తుంది? పైనవన్నీ కాల్చడం కాదు, భూమి యొక్క లోతుల్లోనికి ప్రవేశించి ఆ ప్రభావం, పరిశుద్ధ అగ్ని యొక్క ప్రభావం అనేది మరి ఆ భూమి అంతటా కనిపిస్తూ ఉంటుంది. అది ఆ భూమి నూతన పరచబడుతుందనే విషయాన్ని మనం ఇక్కడ గుర్తించవలసిన వారమై ఉన్నాం. ఇక్కడ ఈ ప్రకటన 21వ అధ్యాయం 1వ వచనంలో ఏమని చెప్తా ఉన్నాడు? ఇదిగో నేను క్రొత్త భూమిని, క్రొత్త ఆకాశాన్ని చూస్తున్నాను. అంతేకాకుండా పాత భూమి, పాత ఆకాశం గతించిపోయాయి. గతించిపోయాయంటే తీసివేయబడటం కాదు, గతించిపోయాయంటే నాశనం చేయబడటం కాదు. ఒక దశలో నుండి ఇంకో దశలోనికి ప్రవేశించింది. ఇప్పుడు ఒక వ్యక్తి మరణించాడు అని అనుకోండి, రక్షించబడిన వ్యక్తి మరణించాడు అని అనుకోండి, ఏమవుతుంది? ఆ వ్యక్తి మరణించినప్పుడు ఆ వ్యక్తి యొక్క ఆత్మ కూడా మరణిస్తుందా? ఆ వ్యక్తి యొక్క అంతరంగం కూడా మరణిస్తుందా అంటే మరణించదు. ఈ శరీరాన్ని విడిచి, భౌతికమైన ఈ శరీరాన్ని విడిచి
వాక్యపు శరీరంలోనికి ఆత్మ అంతరాత్మ ప్రవేశిస్తుంది. ఒక దశలో నుండి ఇంకో దశలోనికి ఆ ఆత్మ వెళ్ళనయ్యున్నది, ఆ వ్యక్తి వెళ్ళనై ఉన్నాడు. ఇక్కడ ఈ క్రొత్త భూమి క్రొత్త ఆకాశము కూడా అదే విధంగా ఉన్నది. పాత భూమి గతించిపోతుంది, పాత ఆకాశం గతించిపోతుంది అంటే వేరొక దశలోనికి వెళ్ళనై ఉన్నదనే విషయాన్ని మనం ఇక్కడ గుర్తించవలసిన వారమై ఉన్నాము. ఈ క్రొత్త భూమి క్రొత్త ఆకాశం గురించి మరింత స్పష్టంగా మనకి అర్థం కావాలి అంటే మనం ఆదికాండం దగ్గరికి వెళ్ళిపోవాలి. ఎందుకంటే ఆదికాండము సమస్త సంగతులకు ప్రారంభమై ఉన్నది. ఆదికాండము సమస్త సంగతులకు ప్రారంభమై ఉన్నది. భూమికి ప్రారంభం ఆదికాండం. భూమి యొక్క ప్రారంభం చూడాలంటే ఆదికాండం దగ్గరికి వెళ్ళాలి. ఆకాశం యొక్క ప్రారంభం చూడాలంటే ఆదికాండం దగ్గరికి వెళ్ళాలి. పక్షుల యొక్క ప్రారంభం చూడాలంటే ఆదికాండం దగ్గరికి వెళ్ళాలి. జంతువుల యొక్క ప్రారంభం చూడాలంటే ఆదికాండం దగ్గరికి వెళ్ళాలి. మనుషుల యొక్క ప్రారంభం చూడాలంటే ఆదికాండం దగ్గరికి వెళ్ళాలి. మరి ఆఖరికి సముద్రంలో ఉన్న జలచర్మలు ప్రతి జీవి యొక్క ప్రారంభం చూడాలంటే ఆదికాండం దగ్గరికే వెళ్ళాలి. సమస్త సంగతుల యొక్క ప్రారంభం అనేది ఆదికాండంలోనే ఉన్నది. ఆదికాండము విత్తనాల సముదాయమై ఉన్నది. కనుక మనకి ఏ ప్రత్యక్షత ఇవ్వబడినా కానీ ఆ ప్రత్యక్షత ఆదికాండంతోనే ముడిపడి ఉంటుంది. ఎందుకంటే ఏ ప్రత్యక్షత ఇవ్వబడినా దేవుని యొద్ద నుండి పరిశుద్ధాత్మ యొద్ద నుండి ఏ ప్రత్యక్షత పొందుకున్నా దాన్ని తవ్వుకుంటా వెనక్కి వెళ్ళామనుకోండి ఆదికాండం దగ్గరికే వెళ్తాం. ఎందుకంటే ఆదికాండంలో మనం చూసినట్లయితే ఆదికాండంలోనే నిజ ద్రాక్షవల్లి అబద్ధ ద్రాక్షవల్లి యొక్క ప్రారంభాన్ని చూడగలుగుతా ఉన్నాం. ఆదికాండంలోనే ప్రత్యక్షతతో కూడిన ఆరాధన మరియు భౌతికమైన జ్ఞానంతో కూడిన ఆరాధనను చూస్తూ ఉన్నాం. ఆదికాండంలోనే మరి బుద్ధిగల కన్యకలను బుద్ధి లేని కన్యకలను చూస్తూ ఉన్నాం. ఆదికాండంలోనే నిజ సంఘము అబద్ధ సంఘం చూస్తూ ఉన్నాం. ఆదికాండంలోనే మరి వాగ్దానం కోసం ప్రయాసపడే వారిని చూస్తూ ఉన్నాము, భౌతికమైన కార్యాల కోసం ప్రయాసపడే వారిని చూస్తూ ఉన్నాము. ఆదికాండం కేవలము మరి చరిత్ర మాత్రమే కాదు కానీ మరి ఆదికాండం నుండి ఆదికాండంలోనే దేవుని యొక్క ఆలోచనలు దేవుని యొక్క ప్రణాళికలు వ్యక్తపరచబడటం ప్రారంభమైంది. సమస్తానికి ఆరంభం ఆదికాండమై ఉన్నది. ఇక్కడ ఆ ఆదికాండం మొదటి అధ్యాయం మొదటి వచనంలో మనం చూసినట్లయితే ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. ఇక్కడ సింపుల్గా మోషే గారు చెప్పేశారు, ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించాడు. ఇక్కడ సంస్థల వారు శాఖల వారు వారికి చక్కటి సమాధానం. మోషే ఒకే ఒక్క దేవుని చూశాడు. దర్శనంలో దేవుడు ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను అని మోషే రాయగలిగాడు అంటే మోషే ఏ విధంగా రాయగలిగాడు? ఇక్కడ ప్రకటన గ్రంథంలో యోహాను ఏ విధంగా పద్మాసు దీపంలో ఉండినప్పటికీ నేను ఆత్మవశుడినై ఉన్నాను, నేను పరలోకానికి కొనుక్కోబడ్డాను అని పరలోక సంగతులు ఏ విధంగా చూసి రాశాడో ఇక్కడ మోషే కూడా ఆత్మవశుడయ్యాడు. ఆత్మలో ఎక్కడికి వెళ్ళాడు? పాస్ట్లోకి వెళ్ళాడు. గతంలోనికి దేవుడు తీసుకువెళ్ళాడు. ఎక్కడికి తీసుకువెళ్ళాడు అంటే దేవుడు భూమి ఆకాశంలను సృజించుట దగ్గరికి తీసుకువెళ్ళాడు. అక్కడ మోషేకు ఇద్దరు దేవుడు కనిపించలా, ముగ్గురు దేవుడు కనిపించలేదు, కానీ ఒకే ఒక్క దేవుడు కనిపించాడు. ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను అని సింపుల్గా రాశాడు. దేవుళ్ళు ఆది యందు దేవుళ్ళు భూమి ఆకాశములను సృజించెనని రాయలా. మనం ఒకటే దేవుణ్ణి కలిగి ఉన్నాం, ఒకటే విశ్వాసాన్ని కలిగి ఉన్నాం, ఒకటే బాప్తిసాన్ని కలిగి ఉన్నాం. అది ఆది కాండం నుండి ప్రకటన గ్రంథం వరకు కొనసాగించబడతా ఉన్నది. ఇక్కడ మోషే కూడా అదే పునాది మీద ఉన్నాడు. దేవుడు ఆది యందు నేను ఒకే ఒక్క దేవుని చూశాను, ఆయన భూమి ఆకాశములను సృజించెను అని రాయచు మనం చూడగలుగుతూ ఉండినాము.
ఇక్కడ వెంటనే ఆ తర్వాత 2వ వచనం దగ్గరికి వచ్చినప్పుడు ఆ 2వ వచనం దగ్గర నుంచి మనం చదువుకుంటా వెళ్తే దేవుడు ఒక్కొక్క కార్యాన్ని సృజించడం మనం చూడగలుగుతూ ఉండేది. ఒక్కొక్క కార్యాన్ని సృజించడం మనం చూడగలుగుతూ ఉన్నాం. ఇక్కడ దేవుడు సమస్త సంగతులు సృజించిన సమస్త సంగతుల గురించి అక్కడ ఆదికాండం 1వ అధ్యాయంలో ఆ లిస్ట్ అంతా ఉన్నది. ఆయన మొదటి దినమున ఇది చేశాడు, 2వ దినమున ఇది చేశాడు, 3వ దినమున ఇది చేశాడు, 4వ దినమున ఇది సృజించాడు, 5వ దినమున ఇది సృజించాడు, 6వ దినమున ఇది సృజించాడు. అలా సమస్త సృష్టిని సృజించడానికి దేవుడు 6 దినములను తీసుకున్నట్లు మనం చూడగలుగుతూ ఉండినాం. దేవుని దృష్టిలో ఒక దినం అనేది 1000 సంవత్సరములతో సమానం. కనుక నిరాకారముగా ఉండిన ఈ భూమిని, శూన్యముగా ఉండిన ఈ భూమిని ఒక ఆకారంలోనికి తీసుకురావడానికి దేవుడు తీసుకున్న సమయము 6000 సంవత్సరాలు అయి ఉన్నాయి. మొదటి 1000 సంవత్సరాలలో వెలుగు కలుగునుగా కంటే వెలుగు కలిగి ఉన్నది. 1000 సంవత్సరాలలో పైనుండిన జలములు క్రిందుండిన జలములు వేరుపరచబడి ఆకాశ విశాలం కలుగునుగాక అని పలికినప్పుడు ఆ విధంగా జరిగింది. అలా సమస్త సృష్టిని మొదటి కార్యము నుండి అవ్వాదాములు నరులు సృజించబడుట దగ్గర నుండి వెలుగు సృజించబడుట దగ్గర నుండి నరులు సృజించబడుట వరకు తీసుకున్న సమయం 6000 సంవత్సరాలు అయి ఉన్నాయి. తరువాత టైం పీరియడ్ అనేది ఇక్కడే స్టార్ట్ అయింది. దినములు లెక్కించబడటం అనేది ఎక్కడ స్టార్ట్ అయింది అంటే ఇక్కడే దేవుడు నిరాకారముగా ఉండిన వాటిని ఆకారంలోనికి తీసుకురాబడుతున్నప్పుడు అక్కడ రోజులు లెక్కించబడ్డాయి, సంవత్సరాలు లెక్కించబడ్డాయి. ఎంత టైం పీరియడ్ పట్టింది, ఎంత సమయం పట్టింది, ఎంత సమయం దేవుడు తీసుకొని ఉన్నాడు ఒక్కొక్క కార్యాన్ని సృజించడానికి అని కాలము ప్రారంభమైంది ఇదే అయి ఉన్నది. సాధారణంగా మనల్ని అడుగుతూ ఉంటారు, బైబిల్ గ్రంథం ఈ భూమి ఎన్ని సంవత్సరాల క్రితం నాటిది అని అడిగినప్పుడు గబాలను ఏం చెప్పేస్తామంటే ఈ 6000 సంవత్సరాలు క్రితం సృజించబడింది అని చెప్తూ ఉంటాం. నిజానికి అది సరైన సమాధానం కాదు. ఈ భూమి 6000 సంవత్సరాల క్రితం సృజించబడలా. ఈ 6000 సంవత్సరాలు అనేది మానవుడు సృజించబడి మానవుడు పాపం చేసిన సమయం దగ్గర నుంచి ప్రారంభమైంది. ఈ 6000 సంవత్సరాలు అవ్వ ఆదాములు సృజించబడ్డారు. అవ్వ ఆదాములు సృజించబడి వారు కొంతకాలం వాక్యానికి లోబడ్డారు, ఆ వాక్యపు చట్టంలో నిలబడ్డారు. అంతవరకు వారి దినాలు లెక్కించబడలా. ఎప్పుడు వారి దినాలు లెక్కించబడటం ప్రారంభమైంది అంటే ఎప్పుడైతే వారు పాపం చేశారో వారి మీద మరణ శాసనం రాయబడింది. ఎందుకంటే నిశ్చయముగా మీరు బుద్ధి జ్ఞానములు ఇచ్చు చెట్టు నుండి మీరు తిన్నారంటే అదే దినమున మీరు మరణిస్తారని దేవుడు ముందుగానే హెచ్చరించాడు. కనుక వారు ఆ బుద్ధి జ్ఞానములు ఇచ్చు చెట్టు నుండి తిననంత వరకు వారి దినములు లెక్కించబడాల. అవాదములు ఎన్ని సంవత్సరాలు అయినా కానీ అదే విధంగా ఉంటారు. ఒక్క తల వెంట్రుకైనా నెరవదు, ఒక తల వెంట్రుకైనా రాలిపోయే అవకాశం లేదు. ఈ 6000 సంవత్సరాలు ఏంటి అంటే ఎప్పుడైతే అవ్వ ఆదాములు పాపం చేశారో అక్కడి నుంచి వారి సంవత్సరాలు లెక్కించబడ్డాయి. ఎందుకంటే అదే దినమున వారు మరణించాలి. దేవుని వాక్యం నెరవేర్చబడాలంటే అదే దినమున మరణించాలి. దేవుని దృష్టిలో అదే ఒక దినం అంటే 1000 సంవత్సరాలు. కనుక అక్కడ ఆ బుద్ధి జ్ఞానములు ఇచ్చు చెట్టు నుండి తిని 1000 సంవత్సరాల లోపు మరణించాలి. అదే దేవుని యొక్క హెచ్చరిక. నువ్వు తిన్నావంటే 1000 సంవత్సరాలు దాటవు, నువ్వు 1000 సంవత్సరాల లోపే నువ్వు జీవిస్తావు. అందుకే మనం పాత నిబంధనలో ఆది కాండంలో వంశావళి ఆదాము యొక్క వంశావళి మనం చూసినట్లయితే ఎవరు 1000 సంవత్సరాల మార్కుని టచ్ చేయరా. 900, 930, 960, 969 దగ్గర ఆగిపోయింది.
ఆగిపోయిన పరిస్థితి. కనుక ఈ 6000 సంవత్సరాలు అనేది అది ఏ సమయం అయి ఉన్నదంటే మానవుడు ఈ భూమి మీద జీవించిన సమయం అయి ఉన్నది. ఈ 2000 సంవత్సరాలకి నోవాహు జలప్రళయం సంభవించింది. తర్వాత 2000 సంవత్సరాలకి యేసుక్రీస్తు వారు వచ్చి ఆయన తన రక్తాన్ని కార్చాడు. తర్వాత ఇప్పుడు 2000 సంవత్సరాలు ఇప్పుడు పూర్తవుతుంటుండగా ఈ భూమి మరొక్కసారి అగ్నితో కాల్చబడటానికి సిద్ధంగా ఉన్నది. మానవుడు ఈ భూమి మీద ఎన్ని సంవత్సరాల నుంచి జీవిస్తూ ఉన్నాడు? మానవుడు పాపం చేసిన దగ్గర నుండి ఎన్ని సంవత్సరాలు మానవుడు ఈ భూమి మీద జీవించాడు అంటే 6000 సంవత్సరాలు. మరి భూమి ఎప్పుడు సృజించబడింది? దానికంటే ముందే సృజించబడింది. సరే, దేవుడు భూమి ఆకాశాలను సృజించాడు. భూమి ఆకాశాలు సృజించడం ప్రారంభించిన తర్వాత టైం అనేది ప్రారంభమైంది, సంవత్సరాలు లెక్కించబడటం ప్రారంభమైంది. మరి టైం అనేది ప్రారంభం కావటానికి మునుపు ఏమున్నది అని మీరు ప్రశ్నిస్తే దేవుడే ఉన్నాడు. టైం ప్రారంభం టైం అనేది సృజించబడటం ప్రారంభించినప్పుడు టైం అనేది ప్రారంభమైంది. ఆ సృష్టి సృజించబడటానికి మునుపు ఏమున్నది అంటే దేవుడు మాత్రమే ఉన్నాడు. ఆయన స్వయంభవుడిగా ఉన్నాడు, స్వయం ఉనికి కలిగిన దేవుడిగా ఉన్నాడు. ఆయన యొక్క హృదయంలో అనేకమైన ఆలోచనలు ఉన్నాయి. ఆయన ఆలోచనలో మరి గొర్రెపిల్లను చూశాడు, ఆ గొర్రెపిల్ల వధించబడటాన్ని చూశాడు. ఆ రక్తం కార్చడాన్ని బట్టి, ఆ రక్తాన్ని బట్టి మరి ఎవరెవరైతే రక్షించబడతారో నిన్ను నన్ను అందరినీ ఆయన చూసి ఉన్నాడు. రక్షించబడటానికి ఎవరైతే నిర్ణయించబడ్డారో వారి పేర్లన్నీ గొర్రెపిల్ల జీవగ్రంథంలో, ఆయన ఆలోచనలో ఒక గొర్రెపిల్ల జీవగ్రంథం ఉంది. ఆ జీవగ్రంథంలో వారి పేర్లు రాసి ఉన్నాడు. ఆయన ఏమేమి సృజించాలో కూడా ఆయన ఆలోచనలో భాగమై ఉన్నాయి. భూమిని సృజించాలని, పలానా గ్రహాన్ని సృజించాలని, పలానా నక్షత్రాన్ని సృజించాలని, పలానా సూర్యుడిని చంద్రుడిని సృజించాలని ఆయన ఆలోచన కలిగి ఉన్నాడు. సూర్యుడికి ఏ నియమం ఇవ్వాలి, చంద్రుడికి ఏ నియమం ఇవ్వాలి, నక్షత్రాలకి ఏ నియమం ఇవ్వాలి, మరి భూమి సూర్యుడి చుట్టూ తిరగటానికి ఏ కక్ష ఏ విధంగా ఉండాలి, భూమి శూన్యంలో నిలబడటానికి ఎటువంటి శక్తిని మరి అక్కడ పెట్టాలి. ఈ ఆలోచనలన్నీ, ఈ నియమాలన్నీ ఆయన ఆలోచనలో ఉన్నాయి. ఇవన్నీ ఆలోచనతో పాటు మనల్ని కూడా ప్రతి ఒక్కరిని, ఈ భూమి మీద జన్మించే ప్రతి ఒక్క వ్యక్తిని దేవుడు ఎరిగి ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు ఎరిగి ఉన్నాడు. మనమంతా ఆయన ఆలోచనలో భాగమై ఉన్నాం. ఆయనలో గుణలక్షణములై ఉన్నాం. ఆయన వెన్నులో నుండి వచ్చిన కణములై ఉన్నాం. హల్లెలూయా. ఆయన వెన్నులో నుండి వచ్చిన కణములమై ఉంటుండగా సైన్స్ ఏం చెప్తా ఉంది? సైన్స్ మీరు దేవుని వెన్నులో నుండి వచ్చిన కణములని చెప్పుకుంటే ఇక్కడ సైన్స్ ద్వారా మీరు ప్రూవ్ చేయాలి. మీరు అలా ప్రూవ్ చేయలేరు. మీరు చింపాంజీల నుంచి వచ్చారు అని అంటారు సైన్స్. చింపాంజీల నుంచి వచ్చినట్లయితే చింపాంజీల నుంచి కాలక్రమేపీ మరి అవి రూపాంతరం చెంది మానవులు వచ్చారు అని సైన్స్ చెప్తా ఉన్నది. చింపాంజీల నుంచే మానవుడు వచ్చినట్లయితే ఇంకా చింపాంజీలు ఎందుకున్నాయి ఈ భూమి మీద? కొన్ని మారినాయి, కొన్ని మారలేదా? కొన్ని చింపాంజీల్లో మార్పు వచ్చింది, కొన్ని చింపాంజీల్లో మార్పు రాలేదా? అంటే అది హాస్యాస్పదంగా ఉంది. సైన్స్ కూడా దానికి సమాధానం చెప్పలేని స్థితిలోనే ఉన్నది. కనుక గమనించండి, ఇక్కడ కీర్తనాకారుడు 90వ కీర్తనలో ఈ విధంగా చెప్తూ ఉన్నాడు, ప్రభువా తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. పర్వతములు 90వ కీర్తన 1వ వచనం, ప్రభువా తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. పర్వతములు పుట్టక మునుపు భూమి లోకమును నీవు పుట్టింపక మునుపు యుగ యుగములు నీవే దేవుడవు. పర్వతాలు పుట్టడానికి మునుపు, భూమిని పుట్టింపటానికి మునుపు మరి నీవు యుగ యుగములు దేవుడిగా ఉన్నావు. నీవే మా నివాస స్థలమై ఉన్నాం. మేము నీలో భాగమై ఉన్నాము.
నీలోనే మేము కణములుగా, నీలోనే మేము గుణలక్షణములుగా ఉన్నామని కీర్తనకారుడు మరి ప్రార్థనలో ఈ సంగతులను చెప్తా ఉండేనాడు. అదేవిధంగా 102వ కీర్తన 25వ వచనంలో, ఆది యందు నీవు భూమికి పునాది వేసితివి, ఆకాశములు కూడా నీ చేతి పనులే. ఆయనే భూమి యొక్క పునాదులు వేసిన వాడై ఉన్నాడు. ఆకాశము నీ చేతి పనులే. గమనించండి, ఈనాడు శాస్త్రవేత్తలు ఆకాశంలో ఉండిన నక్షత్రాలను అన్నిటినీ లెక్కించే అంత సామర్థ్యత శాస్త్రవేత్తలకు లేదు. సైంటిస్టులకి ఈ ఆకాశంలో ఎన్ని నక్షత్రాలు అయితే ఉన్నాయో ఈ హబుల్ టెలిస్కోప్ ద్వారా ఈ నక్షత్రాలను కనుగొంటూ ఉంటారు. ఆ నక్షత్రాలను చూస్తూ ఉంటారు శాస్త్రవేత్తలు. ఆ నక్షత్రాలకి మరి నెంబర్స్ ఇస్తూ ఉంటారు. అయితే వారి పరిధిలో కొన్ని నక్షత్రాలకు మాత్రమే వారు పేర్లు పెట్టుకున్నారు. కొన్ని నక్షత్రాలను మాత్రమే వారు చూడగలిగారు. అన్నిటినీ చూడలేదు. ఎందుకంటే మనం ఉండిన పాలపుంతలో నుంచి బయటికి రావటానికే కొన్ని వందల సంవత్సరాలు పడుతుంది. అలాంటివి కొన్ని వేల పాలపుంతలు ఉన్నాయి విశ్వంలో. కనుక ఈ విశ్వంలో ఉండిన నక్షత్రాలన్నిటినీ లెక్కించాలంటే మానవుడికి మరి మానవుడి యొక్క సామర్థ్యతకి సరిపోయే కార్యము కాదు, మించిపోయిన కార్యమై ఉన్నది. కానీ దేవుడైతే గమనించండి, కీర్తనకారుడు చెప్తున్నాడు మరి 147వ కీర్తనలో 4వ వచనంలో, నక్షత్రముల సంఖ్యను ఆయన నియమించి ఉన్నాడు, వాటన్నిటికీ పేర్లు పెట్టుచున్నాడు. తెలుగులో అయితే పేర్లు పెట్టుచున్నాడు అని రాయబడింది, కానీ ఇంగ్లీష్లో అయితే హీ కాల్ దెమ్ ఆల్ బై దేర్ నేమ్స్. ఆయన నక్షత్రాలను పేరు పెట్టడమే కాదు, ఆ పేరులతో పిలుస్తున్నాడంట. ప్రతి దానికి ప్రతి నక్షత్రాలను లెక్కించాడు, వాటికి పేర్లు పెట్టాడు. ఆ పేర్లతో మన దేవుడు పిలుచుచున్నాడు. మానవుడికి ఆ సామర్థ్యత లేదు, కొన్ని నక్షత్రాలు మాత్రమే చూడగలిగిన వాడై ఉన్నాడు. కనుక గమనించండి, ఆయన భూమికి పునాదులు వేసిన వాడై ఉన్నాడు. మరి ఈ ఆకాశము మరి ఆయన యొక్క చేతి పని అయినది. ఇవన్నీ ఆయన యొక్క మహిమను వివరించడం మనం చూడగలుగుతూ ఉండినాము. ఇవన్నీ సృజించడం ప్రారంభించినప్పుడు కాలం అనేది ప్రారంభమైంది. కాలం ప్రారంభం కావటానికి మునుపు ఆయన స్వయంభవుడిగా ఉన్నాడు, స్వయం ఉనికి కలిగిన వాడిగా ఉన్నాడు, ఆత్మ ఓటగా ఉన్నాడు, తనలో అనేకమైన ఆలోచనలు కలిగిన వాడిగా ఉండినాడు. యెషయా కూడా కొన్ని మాటలు చెప్తా ఉన్నాడు. 40వ అధ్యాయం 12వ వచనంలో, యెషయా గ్రంథం 40వ అధ్యాయం 12వ వచనంలో, తన పుడిసిటిలో జలములు కొలిచిన వాడెవడు, జేనతో ఆకాశములు కొలిచిన వాడెవడు, భూమిలోని మన్ను కొలపాత్రలో ఉంచిన వాడెవడు, త్రాసుతో పర్వతములను తూచిన వాడెవడు, తునికి చేత కొండలను తూచిన వాడెవడు, మీ కన్నులు పైకెత్తి చూడుడి, వీటిని ఎవడు సృజించెను, వీటి లెక్క చొప్పున వీటి సమూహములను బయలుదేర చేసి వీటన్నిటినీ పేర్లు పెట్టిన వాడే కదా. తన అధిక శక్తి చేతను తనకు కలిగి ఉన్న బలాతిశయముల చేతను ఆయన ఒక్కటి అయినను విడిచిపెట్టడు. ఇక్కడ యెషయా రాసినా కానీ, దావీదు రాసినా కానీ, మోషే రాసినా కానీ కాలము ప్రారంభమైన దగ్గర నుంచి వారు రాసుకుంటూ వచ్చారు. కాలం ఎప్పుడు ప్రారంభమైంది అంటే దేవుడు సృష్టిని సృజించటం ప్రారంభించిన ఆ గడియలోనే కాలం అనేది ప్రారంభమైంది. అసలు కాలాన్ని కూడా దేవుడే సృజించిన వాడై ఉన్నాడు. కాలాన్ని కూడా ఆయన కాలం లేని లోకంలో వసించువాడై ఉన్నాడు. ఆయనే మన కోసం కాలము కలిగిన ఈ లోకాన్ని, కాలముతో కూడిన ఈ సృష్టిని సృజించిన దేవుడై ఉన్నాడు. కనుక ఇక్కడ ఈ భూమి యొక్క వయస్సు ఎంత అనినప్పుడు కొన్నిసార్లు తప్పుగా సమాధానం చెప్తూ ఉంటారు. 6000 సంవత్సరాలండి, 6000 సంవత్సరాల నుంచి 6000 సంవత్సరాల క్రితం ఈ భూమి సృజించబడిందని తప్పుగా ఆన్సర్ చెప్తూ ఉంటారు. 6000 సంవత్సరాల నుంచి భూమి మీద మానవుడు ఉన్నాడు. ఇదే మాట ప్రవక్త గారు కూడా తన వర్తమానంలో చెప్తా ఉన్నాడు.
ద స్పోకెన్ వర్డ్ ఈజ్ ద ఒరిజినల్ సీడ్. పలుకబడిన మాటయే మూల విత్తనం అనే వర్తమానంలో 1962 సంవత్సరం 3వ నెల 18వ తారీఖున ఈ విధంగా ప్రవక్త చెప్తా ఉన్నాడు. మై డాటర్ బ్యాక్ దేర్, రెబ్కా వాస్ సేయింగ్, డాడీ ఇన్ స్కూల్ వీ ప్రూవ్డ్ దట్ దేర్ ఆర్ మిలియన్స్ అండ్ మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ దిస్ వరల్డ్ ఈజ్ ఓల్డ్. దెన్ ఇస్ ఇట్ దట్ కాంట్రరీ టు ద బైబుల్? నో సార్, ఐ సెడ్ ఇట్ ఇజంట్. ప్రవక్త గారు తన కుమార్తెతో మాట్లాడుతూ ఉన్నాడు, రెబ్కాతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆమె స్కూల్ నుంచి వచ్చి, నాన్నగారు ఈరోజు ఈ భూమి కొన్ని లక్షల సంవత్సరాల క్రితం సృజించబడిందని సైన్స్ ద్వారా మాకు ప్రూవ్ చేశారు. కొన్ని లక్షల సంవత్సరాల క్రితం ఈ భూమి సృజించబడిందని సైన్స్ ద్వారా ప్రూవ్ చేశారు. ఇది బైబిల్కి ఏమన్నా విరుద్ధంగా ఉందా అంటే ఏమాత్రం విరుద్ధంగా లేదు అని ప్రవక్త చెప్తా ఉన్నాడు. ఎందుకంటే గమనించండి, ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం మనం చూసినట్లయితే దేవుడు భూమి ఆకాశాలను సృజించి ఉన్నాడు. ఆయన సృజించినప్పుడు అది పరిపూర్ణమైన కార్యంగా ఉంటుంది. దేవుడు దేన్నైనా కానీ పరిపూర్ణంగా దేవుడు చేస్తాడు. నిరాకారంగా భూమిని చేయడు, శూన్యంగా దేవుడు భూమిని చేయడు. పరిపూర్ణమైనదిగా దేవుడు సృజించినప్పుడు అది పరిపూర్ణత ఉంటుంది. మానవులుగా మనమైతే ఏం చేస్తామంటే మొదట ఒక వస్తువును ప్రారంభిస్తాం తయారు చేయటం, దాన్ని వాడతాం, దాన్ని ఇంకా మెరుగుపరుచుకుంటాం, దాన్ని వాడతాం, మరింత మెరుగుపరుచుకుంటాం. మొదటిలో మరి బైకులు 20 స్పీడ్ వెళ్తే అమ్మో ఎంత స్పీడ్ వెళ్తే మరి మనం బ్రతకగలమా అని ఆలోచన చేసిన దినాలు. 20 స్పీడ్ కాస్త 30 అయింది, 30 కాస్త 50కి మెరుగుపరుచుకున్నారు, 50 కాస్త 100కి మెరుగుపరుచుకున్నారు, 100 కాస్త 120 అయింది, 120 కాస్త 150 అయింది, 150 కాస్త 200 అయింది, 200 కాస్త ఇప్పుడు 300 స్పీడ్ వెళ్ళే బైకులు వచ్చినాయి. ప్రతి వస్తువు కూడా అదే విధంగా డెవలప్ చేసుకుంటూ వచ్చారు. మానవుడు ఒకేసారి పరిపూర్ణమైనది చేయలేడు. మానవుడు మొదటగా ఒక వస్తువుని చేసి దాన్ని మరింత మెరుగుపరుచుకుంటాడు. ఆయుధాలైనా కానీ అదే విధంగా మెరుగుపరుచుకున్నాడు, వాహనాలైనా కానీ అదే విధంగా మెరుగుపరుచుకున్నాడు. మరి టీవీలైనా కానీ, రేడియోలైనా కానీ, ఫ్యాన్లైనా కానీ, ఏ వస్తువు అయినా కానీ మానవుడు అదే విధంగా మెరుగుపరుచుకున్నాడు. మొదట ఒక చిన్నది చేసి దానికి ఫీచర్స్ యాడ్ చేసుకున్నాడు మానవుడు. కానీ దేవుడు చేసినప్పుడు అది పరిపూర్ణమైనదిగా ఉంటుంది. కనుక 1వ అధ్యాయము 1వ వచనంలో దేవుడు భూమి ఆకాశములను సృజించినప్పుడు అది పరిపూర్ణమైనదిగా ఉన్నది. కానీ 2వ వచనం దగ్గరికి వచ్చేపాటికి ఆ భూమి ఏ విధంగా ఉన్నదంట? నిరాకారముగా మారిపోయింది, శూన్యముగా మారిపోయింది. మొదటి వచనానికి 2వ వచనానికి మధ్యలో అక్కడ ఏదో జరిగింది. ఏం జరిగింది అక్కడ? నిరాకారముగా మారిపోయిన ఆ భూమిని దేవుడు ఏం చేస్తా ఉన్నాడు? మరలా దాన్ని ఒక ఆకారంలోనికి తీసుకువస్తా ఉన్నాడు. మొదటి ఆదామును ఈ భూమి మీదకి పెట్టడానికి మునుపు ఆకారం లేని భూమిని, శూన్యముగా ఉండిన భూమిని ఒక ఆకారంలోనికి తీసుకువస్తా ఉన్నాడు. ఆకారం లేని భూమి, శూన్యముగా ఉండిన ఈ భూమిని ఒక ఆకారం, ఎప్పుడు ఆదాము భూమి మీదకి రావడానికి మునిపే పరిస్థితులన్నీ చక్కబెడతా ఉన్నాడు. అదేవిధంగా ఇప్పుడు కడపటి ఆదాము ఈ భూమి మీదకి రావటానికి మునుపు, కడపటి ఆదాము మన క్రీస్తే అయి ఉన్నాడు. ఆయన యోధా గోత్రపు సింహముగా ఈ భూమి మీదకి రావటానికి మునుపు, దావీదు కుమారుడిగా ఈ భూమి మీదకి రావటానికి మునుపు, అదే విధంగా మరలా ఈ భూమి మరొక్కసారి తిరిగి జన్మించనై ఉన్నది. హల్లెలూయా. కనుక మొదటి ఆదాము విషయమై ఏదైతే చేసి ఉన్నాడో, 2వ ఆదాముగా ఆయన వచ్చుచున్నప్పుడు కూడా ఈ భూమి మరొక్కసారి తిరిగి జన్మించాలి. ఎందుకంటే ఈ భూమి ఏం చేయబడింది? ఈ భూమి 6000 సంవత్సరాలుగా సాతానుడి చేత అక్రమముగా స్వాధీనపరుచుకొనబడింది. ఈ నాగరికత మార్చబడింది. విశ్వాసంతో కూడిన నాగరికతగా ఉండిన ఈ భూమిని సాతానుడు ఏం చేశాడు? విద్యతో కూడిన నాగరికత, విజ్ఞానంతో కూడిన నాగరికత, సైన్స్తో కూడిన నాగరికత, ఈ లోక జ్ఞానంతో కూడిన నాగరికతగా మార్చేశాడు. ఈ భూమి మీద పాపము మరి
మరి విస్తరించినట్లు చేశాడు. ఈ భూమి మీద సంకరం చేశాడు. ప్రతి దాన్ని, కూరగాయలను సంకరం చేశాడు, పళ్ళను సంకరం చేశాడు, మరి జంతువులను సంకరం చేశాడు, పక్షులను సంకరం చేయటం మనం చూడగలుగుతూ ఉండినాం. కనుక రెండో ఆదాము రావటానికి మునుపు కూడా మరొక్కసారి ఇక్కడ ఈ భూమి పునర్జన్మ పొందుకొనై ఉన్నది, రీజనరేట్ అవనై ఉన్నది, తిరిగి జన్మించనై ఉన్నది అనే విషయాన్ని మనం ఇక్కడ గుర్తించవలసిన వారమే. కనుక ఇక్కడ మొదటి వచనంలో భూమి ఆకాశము పరిపూర్ణంగా దేవుడు చేశాడు. రెండో వచనం దగ్గరికి వచ్చేపాటికి ఆ పరిపూర్ణంగా ఉండిన ఆ భూమి, పరిపూర్ణంగా ఉండిన ఆ ఆకాశము ఏమైపోయింది? శూన్యంగా మార్చబడింది, నిరాకారముగా మార్చబడింది. అక్కడ ఏదో జరిగింది. ఏం జరిగింది? సాతానుడు మరి పరలోకం నుండి క్రిందకు త్రోసివేయబడినప్పుడు వాడు ఏదైనా చేశాడా? అపవాది మొదట ఒక కెరూబుగా ఉన్నాడు, పరలోకంలో ఒక కెరూబుగా ఉన్నాడు, ఒక క్వైర్ని లీడ్ చేసేవాడిగా ఉన్నాడు, దేవునిని ఆరాధించేవాడిగా ఉన్నాడు, అందమైన వాడిగా ఉన్నాడు, జ్ఞానవంతుడిగా ఉన్నాడు, కెరూబుగా లూసిఫర్ ఆ విధంగా ఉన్నాడు. ఆ విధంగా ఉండిన లూసిఫర్ దేవునిని ఆరాధించేవాడిగా ఉంటూ దేవుని వల్లే నేను కూడా ఆరాధించబడాలి అని కోరుకున్నాడు. దేవునితో సమానంగా కూర్చోవాలి అని కోరుకున్నప్పుడు అక్కడ పరలోకములో ఒక గొప్ప యుద్ధం సంభవించింది. ఒక ప్రక్కేమో మికాయేలు, గాబ్రియేలు, ఇంకో ప్రక్కేమో మరి లూసిఫర్తో పాటు మరి లూసిఫర్ ద్వారా మోసగించబడిన దూతలు, మూడో వంతు దూతలు. అక్కడ గొప్ప యుద్ధం సంభవించినప్పుడు ఆ యుద్ధంలో లూసిఫర్ మరియు వాడి యొక్క దూతలు మరి ఓడిపోవటం జరిగింది. అక్కడ పరలోకంలో వాడికి స్థానం మరి లేకుండా వాడు భూమి మీదకి త్రోయబడ్డాడు. ఈ భూమి మీదకి త్రోయబడ్డాడు. అప్పటికే ఈ భూమి సృజించబడింది, అప్పటికే ఆకాశము సృజించబడి ఉన్నది. ఈ భూమి మీద మరి అప్పటికే మరి పక్షులు ఉన్నాయి, అప్పటికే జంతువులు ఉన్నాయి, అప్పటికే ఏమున్నాయి? అప్పటికే ఆ మొదటి భూమి, మొదటి అధ్యాయం మొదటి వచనంలో ఉండిన భూమి ఆకాశంలో పక్షులు ఉన్నాయి, జంతువులు ఉన్నాయి. భూమి వాటి జాతుల ప్రకారం మరి విత్తనములు ఇచ్చే చెట్లు కానీ, ఫలములు ఇచ్చే చెట్లు కానీ, పువ్వులు పూసే చెట్లు కానీ అప్పటికే ఉత్పత్తి చేసింది. ఎప్పుడైతే సాతానుడు ఈ భూమి మీదకి త్రోయబడ్డాడు, వాడేమైనా దేవుడు చేసిన సమస్త ఈ సృష్టి మొత్తాన్ని వక్రీకరించడం మొదలుపెట్టాడా? వక్రీకరించి ఉండొచ్చు. ప్రతి దాన్ని సంకరం చేసి ఉండొచ్చు. పక్షులను సంకరం చేసి, ఇప్పుడు ఏ విధంగా సంకరం చేస్తూ ఉన్నాడు, మరి పక్షులను సంకరం చేసి ఉండొచ్చు, మరి జంతువులను సంకరం చేసి ఉండొచ్చు, మరి ప్రతి చెట్టుని, ప్రతి మొక్కను, మరి ప్రతి కూరగాయని, ప్రతి పండ్లను మరి సంకరం చేశాడా? దానిని బట్టి దేవుడు తన యొక్క తీర్పును క్రొమ్మరించాడు. నోహు దినములో తీర్పును క్రొమ్మరించినట్లు, రానయ్యున దినంలో అగ్నిని క్రొమ్మరించినట్లు ఆ యొక్క తీర్పును దేవుడు క్రొమ్మరించాడు. ఏ కార్యం వలన మరి దేవుడు తీర్పు క్రొమ్మరించాడో మరి బైబిల్ అయితే స్పష్టంగా చెప్పటం లేదు. కానీ మొదటి వచనానికి రెండో వచనానికి దేవుని తీర్పు వలన భూమి నిరాకారముగా మారిపోయింది, భూమి శూన్యముగా మారిపోయింది. మరలా ఆదాముని నిలబెట్టడానికి మునుపు దేవుడు ఏం చేస్తూ ఉన్నాడు? దాన్ని ఒక క్రమంలోనికి తీసుకొస్తా ఉన్నాడు. ఒక క్రమంలోనికి తీసుకువచ్చాడు. కానీ దేవుడు ఆ యొక్క తీర్పు యొక్క చారలు ఇంకా భూమి మీదే ఉన్నాయి. ఒక గాయం మనకు అయినప్పుడు, గాయం మానిపోయినా కానీ దాని యొక్క చార మన శరీరం మీద కనిపిస్తూ ఉంటుంది, దాని యొక్క మచ్చ కనిపిస్తూ ఉంటుంది. అక్కడ గాయం తగిలింది అని ఆనవాలు కనిపిస్తూ ఉన్నది. అదేవిధంగా దేవుడు ఈ భూమిని మొదటి వచనంలో పరిపూర్ణంగా ఉండిన ఈ భూమిని, ఆకాశం మీద ఏదో కారణాన్ని బట్టి దేవుడు తన తీర్పును క్రొమ్మరించినప్పుడు ఆకారం కోల్పోయింది, నిరాకారముగా శూన్యముగా మారిపోయింది. శూన్యంగా మారిపోయిన ఈ భూమి ఆదాము కోసం ఒక క్రమంలోనికి తీసుకురాబడినప్పటికీ ఈ తీర్పు యొక్క చారలు ఇంకా ఉండిపోయాయి భూమి మీద.
ఏంటండి ఆ చారలు అంటే, ఈనాడు పురావస్తు శాఖ వారు లక్షల సంవత్సరాల క్రితానికి సంబంధించిన ఆ యొక్క శిథిలాలు తవ్వుతూ ఉన్నారు. వేల సంవత్సరాల క్రితం కాదు, వేల సంవత్సరాలంటే ఇవన్నీ నోవహు కాలానికి సంబంధించినవిలే అని అనుకోవచ్చు. కానీ ఆ శిథిలావస్థ శాఖ వారు ఏం చేస్తూ ఉన్నారు, ఇవి లక్షల సంవత్సరాలకు సంబంధించినవండి అని చెప్తా ఉన్నారు. మొదటి వచనానికి రెండో వచనానికి మధ్యలో ఎన్ని లక్షల సంవత్సరాలు ఉన్నాయో మనకు తెలియదు. భూమి ఆకాశాన్ని దేవుడు సృజించాడు, అక్కడితో ఒక పార్ట్. తర్వాత ఏదో సంభవించింది, దేవుడు ఉగ్రతను కృమ్మరించేశాడు. తర్వాత రెండో వచనం ప్రారంభమైంది. దేవుడు ఆదామును తీసుకురావటానికి మెల్లిగా దాన్ని ఒక క్రమంలోనికి తీసుకురావటం ప్రారంభించాడు. ఆ క్రమంలోనికి తీసుకురావడానికి 6000 సంవత్సరాలను దేవుడు తీసుకున్నాడు. కానీ భూమి ఆకాశం సృజించబడి కొన్ని లక్షల సంవత్సరాలు. అందుకే ఈనాడు శిథిలావస్థ శాఖ వారు లక్షల సంవత్సరాల క్రితానికి సంబంధించిన రాళ్ళు అండి ఇవి. లక్షల సంవత్సరాల క్రితానికి సంబంధించిన హస్తిపంజరం అండి. డైనోసార్లు కొన్ని లక్షల సంవత్సరాలు ఉన్నట్లు సైన్స్ నిరూపిస్తూ ఉంది. అది వాక్యానికి వ్యతిరేకంగా లేదు, వాక్యానికి అనుసారంగానే ఉంది. ఎందుకంటే మొదటి వచనానికి రెండో వచనానికి మధ్యలో చాలా గ్యాప్ ఉంది, కొన్ని లక్షల సంవత్సరాలు ఉండొచ్చు. కనుక ఆ తీర్పు యొక్క చారలనేవి ఇంకా ఈ భూమి మీద ఉన్నాయి. ఆ ఆనవాళ్ళు కనిపిస్తూ ఉన్నాయి. దేవుని యొక్క తీర్పు చారలు ఆ భూమి మీద ఇంకా కనిపిస్తూ ఉన్నాయి. మనం పరిశుద్ధాత్మతో నింపబడినప్పటికీ ఏ విధంగా మరణ శాసనం యొక్క ఛాయలు మన మీద ఇంకా మన జీవితంలో ఉన్నాయి. ఎందుకంటే పరిశుద్ధాత్మ పొందుకొనినప్పటికీ రోగాలు మనం పొందుకుంటున్నాం, వ్యాధులు పొందుకుంటున్నాం, వృద్ధాప్యం పొందుకుంటా ఉన్నాం, మరణాన్ని పొందుకుంటా ఉన్నాం. ప్రతి రోగం వెనకాల ఒక దురాత్మ ఉన్నది, ప్రతి వ్యాధి వెనకాల ఒక దురాత్మ ఉన్నది. ఆ మరణపు ఛాయలు ఇంకా మనలో కనిపిస్తూ ఉన్నాయి. పరిశుద్ధాత్మ పొందుకున్నప్పటికీ దేవుడు ఈ భూమిని అదేవిధంగా ఒక క్రమంలోనికి తీసుకువచ్చినప్పటికీ ఈ భూమి మీద ఆ మొదటి ప్రపంచానికి సంబంధించిన చారలు కనిపిస్తూ ఉన్నాయి. అయితే గమనించండి, మనం ఒకనాడు ఈ చారలు కూడా కనిపించకుండా, పాపపు చారలు కూడా కనిపించకుండా, పాపపు చారలు అంటే ఏంటి, మనం రోగం, మనం వృద్ధాప్యం పొందుకోవటం, మరణం పొందుకోవటం, రోగాలు పొందుకోవటం చారలు అయి ఉన్నాయి. ఇదిగో మానవుడు పాపం చేశాడు కాబట్టి ఇవన్నీ వచ్చినాయి. మానవుడు ఈ విధంగా అసలు రోగాలు పొందుకోవటానికి దేవుడు మానవుని సృజించలే. అవ్వాదాములు రోగాలు పొందుకోవటానికి, వ్యాధులతో బాధపడటానికి, వృద్ధాప్యంతో మూలగటానికి, మరణం పొందుకోవటానికి దేవుడు సృజించాల. పాపం చేయటం వల్ల ఇవన్నీ వచ్చినాయి. ఇది పాపం యొక్క చారలు. పరిశుద్ధాత్మతో మనం నింపబడినప్పటికీ ఆ చారలు ఇంకా మనలో ఉన్నాయి. ఆ చారలు కూడా, ఆ ఆనవాళ్ళు కూడా, ఆ గుర్తులు కూడా ఇంకా పోవటానికి, పూర్తిగా నిర్మూలించబడాలి అంటే మన దేహం విమోచించబడవలసిన అవసరం ఉన్నది. ఎప్పుడైతే క్షయమైన ఈ శరీరం మీద అక్షయమైన శరీరాన్ని ధరించుకుంటావో, మన దేహాలు ఎప్పుడైతే మహిమ దేహాలుగా మార్చబడతాయో అప్పుడు ఇక రోగాలు ఉండవు, అప్పుడు ఇంకా వ్యాధులు ఉండవు, అప్పుడు ఇంకా మరణం ఉండదు. హల్లెలూయా. వృద్ధాప్యం ఉండదు. హల్లెలూయా. కనుక పాపపు ఛాయలనేవి, పాపపు చారలనేవి మన జీవితంలో ఏ విధంగా ఉండవు. ఈ భూమి కూడా పరిశుద్ధ అగ్ని చేత దహించబడినప్పుడు, మొదట్లో దేవుడు ఒక క్రమంలోనికి తీసుకువచ్చినా కానీ, ఆదాము కోసం ఒక క్రమంలో తీసుకొచ్చినా కానీ చారలు కనిపించింది. కానీ రానయున్న పరిశుద్ధ అగ్ని క్రొమ్మరింపబడినప్పుడు, అగ్ని క్రొమ్మరించబడినప్పుడు గమనించండి, ఆ చారలు కూడా, ఆ ఛాయలు కూడా మరి తీసివేయబడతాయనే విషయాన్ని మనం గుర్తించవలసిన వారమై ఉన్నాం. పరిశుద్ధ అగ్ని వచ్చినప్పుడు ఆ యొక్క భూగర్భంలో ఆ శిథిలాలు కూడా మరి దేవుడు కాల్సనై ఉన్నాడు పూర్తిగా. ఇక అసలు సాతానుడు ఈ భూమి మీద త్రోయబడటానికి మునుపు ఎటువంటి స్థితిలో ఈ భూమి ఉన్నదో అటువంటి స్థితిలో ఈ భూమి మార్చబడనై ఉన్నది. అందుకే యోహాను గారు చూసి ఇది కొత్త భూమి, ఇది కొత్త ఆకాశం అని అనుకుంటా ఉన్నాడు. ఇది పూర్వపు స్థితికి పునరుద్ధరించబడుచున్న భూమి అయి ఉన్నది. ఎప్పుడు ఏ స్థితికి అంటే అవ్వాదాములు సృజించబడినప్పుడు స్థితి కాదు. అవ్వాదాముల కంటే మునుపు అసలు
సాతానుడు ఈ భూమి మీద పడద్రోయబడటానికి మునుపు పరిపూర్ణమైన భూమి ఉన్నది. అవ్వాదాము కాలంలో కూడా పరిపూర్ణమైన భూమి కాదు, ఛాయలు ఉన్నాయి. ఆ తీర్పు తాలూకా మరి ఆ మత్సలు ఉన్నాయి భూమి మీద. దానికంటే మునుపు అసలు సాతానుడి చేతికి, సాతానుడి ఈ భూమి మీదకి త్రోయబడటానికి మునుపే పరిపూర్ణమైన భూమి, పరిపూర్ణమైన ఆకాశం ఉన్నది. ఆ పరిపూర్ణతలోనికి ఈ భూమి, ఈ ఆకాశం పునరుద్ధరించబడనై ఉన్నది. మానవుడికి ఏదైతే జరగనై ఉన్నదో భూమికి కూడా అదే జరుగుతుంది. మానవుడు ఏ విధంగా పూర్తిగా దేహ విమోచనప్పుడు మరి ఈ పాపపు ఛాయలన్నీ తీసివేయబడతాయి, రోగాలు, వ్యాధులు, వృద్ధాప్యం తీసివేయబడుతుందో, మరణం తీసివేయబడుతుందో, ఈ ఛాయలు కూడా పరిశుద్ధ అగ్ని ద్వారా దహించబడటం ద్వారా భూమి కూడా ఆ ఛాయలు తొలగించబడతాయి అనే విషయాన్ని మనం గుర్తించవలసిన వారమై ఉన్నాం. కనుక మరి ఆ యొక్క మరి ఆ ఛాయలు పూర్తిగా మన జీవితంలో మరి దేవుడే మరి తీసివేయలాగున, దానికోసం మనం సిద్ధపడేలాగున దేవుడు మరి మనల్ని నడిపించాలని, మన జీవితాలను మనం సమర్పించుకుందాము. మరి మనకి ఏదైతే జరుగునో ఈ భూమి కూడా అదే జరుగును. అందుకే సృష్టి యావత్తు మిగిలిన ఆశతో మన వైపు తేరి చూస్తూ ఉన్నది. దేవుని కుమారుల ప్రత్యక్షత కోసం తేరి చూస్తూ ఉన్నది. మొదటిగా మనకి జరగాలి. మనకి ఏదైతే జరిగిందో అదే కార్యం ఈ భూమికి జరగనై ఉన్నది. కనుక మన ప్రత్యక్షత కోసం మనం ఆ ప్రత్యక్షతకు వచ్చినప్పుడు మనలో ఆ కార్యం జరుగుతుంది. మనకి జరిగినప్పుడు భూమికి జరుగుతుంది. కనుక మనము భూమి మనం ఒకదానితో ఒకటి ఇంటర్లింక్డ్ అనమాట. కానీ మానవుడు ఏం చేస్తున్నాడు, ఈ భూమిని విడిచిపెట్టేసి ఇదిగో మార్స్కి వెళ్దాము అని మార్స్ మీద ప్రయోగాలు చేస్తూ ఉన్నారు. మార్స్లో ఉండటానికి అక్కడ వాతావరణం సరిపోదు. మానవుడికి ఈ భూమి నియమించబడింది. ఎక్కడే సర్వే అవ్వగలడు, అక్కడికి వెళ్ళే అవకాశమే ఉండదు. కనుక దేవుడు మరి గొప్ప ప్రత్యక్షతని ముగింపు కాలంలో మనకు అనుగ్రహించినాడు. మరి ఆ యొక్క సిద్ధపాటు కోసం దేవుడే మనలో ఉండి మనల్ని నడిపించును గాక. దేవుడు ఇచ్చిన మాటలు దీవించును.